నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. 32వ ఎపిసోడ్ రూపంలో గ్లోబల్ రౌండప్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగినటువంటి వార్తాంశాలకు సంబంధించి భారతీయ దృక్కోణంలో విశ్లేషించుకునే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్లో ప్రస్తుతం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సాయి. నమస్తే. ఎవ్రీ వీక్ లాగానే ఈ వారం కూడా మనం గ్లోబల్ రౌండప్లో ఫస్ట్ పాజిటివ్ న్యూస్తో మనం స్టార్ట్ చేస్తాము. సో ఈ వారం పాజిటివ్ న్యూస్గా నాకు చాలా అద్భుతంగా అనిపించేది ఏంటంటే, స్వదేశీ టెక్నాలజీ పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్ లేదా మేక్ ఇన్ ఇండియా ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నాం మనం. సో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అందులో డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి క్రమక్రమంగా మనం దిగుమతుల్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలోనే దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 250-200 పైచిలకు దిగుమతులని, కొన్ని ప్రోడక్ట్స్ని మనం ఆపేసుకొని మన భారతదేశంలోనే తయారు చేసుకుంటున్నాం. ఆ నంబర్ ఇప్పుడు పెరుగుతోంది. లేటెస్ట్గా డిఫెన్స్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి ప్రకటన చూస్తే 351 ఐటమ్స్కి సంబంధించి దిగుమతులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. నిజంగా ఎంత గొప్ప పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. దీని ఇంపార్టెన్స్ గురించి ఒకసారి చెప్తారా? మనకు ఇంతకాలము డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అన్నది, కొనుగోలు ఏవైతే చేస్తున్నామో అది దానికి ఒక కొటారీ ఉండేది, అది ఒక మొనోపలి ఉండేది వాళ్ళందరిది కూడాను. అక్కడ ఉన్నట్టు బ్రోకర్స్ వాళ్ళందరూ కూడాను దీంట్లో చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండేవి వాళ్ళకి, దానివల్ల లబ్ధి పొందేవాళ్ళు. దానితోటి మన డొమెస్టిక్ ఇండస్ట్రీ పెరిగేది కాదు. ప్రతిదీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే దాంట్లో వీళ్ళకు కట్ వస్తుంది కాబట్టి, దాంట్లో వీళ్ళు లంచాలు తీసుకోవచ్చు కాబట్టి వాళ్ళు భారతీయ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వాళ్ళు ఏదో నెపని చెప్పి దాన్ని తిరస్కరించేలా చేసేవాళ్ళు. వాళ్ళు చిన్న ఇప్పుడు ఈ 351 లిస్ట్లో చూస్తే మనకు కేబుల్స్, సాకెట్స్, వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్స్ ఏం భారతదేశంలో చేయలేమా? కేబుల్స్ చేసుకోలేమా మనం? దానికి వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ కేబుల్స్ మీద ఎక్కువ కాలం ఉండవు, అవి కాలిపోతాయి, కాలిపోతే సైనికుడికి ప్రమాదం అని చెప్పి వాళ్ళు ఎదురు పెడతారు. నేషనల్ సెక్యూరిటీ రిస్క్ అని, వాడి ప్రాణాలకు ప్రమాదం అని, ఇటువంటివేవో చాకులు చెప్పి వీటిని అన్నింటిని రిజెక్ట్ చేస్తూ పోయారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకు అక్కడ బయట నుంచి ఇంపోర్ట్ చేస్తే దాంట్లో వాళ్ళకు లాభం ఉంటుంది కాబట్టి. ఓకే, బ్రోకరేజే కాదు, ప్రైస్ డిఫరెన్షియల్. అది $100 భారతదేశంలో దొరికేదాన్ని $100 అక్కడి నుంచి తీసుకొస్తారు. ఇదో చూడు మేము దాన్ని డిస్కౌంట్ తెచ్చామని చెప్పి $80 నెగోషియేట్ చేయిస్తారు. $100కి $80 మధ్యలో వ్యత్యాసం ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు వేరే దేశంలోనే వాళ్ళు పైసలు తీసుకొని స్విస్ బ్యాంక్లో పైసలు పెట్టుకుంటారు వాళ్ళు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఆ మొత్తం కబాలంతా గత 60-70 ఏళ్ళుగా మొత్తం పాతుకొని తెష్ట వేసుకొని మనం మొత్తం డిఫెన్స్ కొనుగోళ్లలో వీళ్ళ కంట్రోల్ ఉండింది ఇంతకాలం. దానికి భిన్నంగా ఎప్పుడైతే ఆత్మనిర్భర్ భారత్, అంతేకాదు మేక్ ఇన్ ఇండియాలో పరిస్థితి ఏంటంటే, మీ టెక్నాలజీ మేమేం కాదనం, కానీ ఇక్కడ తయారు చేయండి. ఓకే, ఉపాధి కలిగిస్తాము, ప్లస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, మనకు స్కిల్ డెవలప్మెంట్ పెరుగుతుంది, ప్రత్యామ్నాయాలు చూసుకునేటువంటి అవకాశం మనకు వస్తుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పెట్టి ఇంత పుష్ చేస్తుంటే కూడా ఇప్పటికీ కూడా ఎవరైతే ఆ బ్రోకర్స్, మిడిల్ మెన్ ఉన్నారో డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లో పాతుకుపోయిన వాళ్ళు కొనట్లేదు. బూట్స్, మనకు షూస్, బూట్స్, గాగుల్స్ ఇవన్నీ కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఓకే, ఇవన్నీ కూడాను రేబ్యాన్ గ్లాసులు ఉంటే మీకు పని చేయవా? మిగతా ఏం చేయలేరా మీరు? వీటన్నిటినీ కూడాను మనం దూరంగా వెళ్ళి క్రమేపీ మన ప్రోడక్ట్స్నే మనం కొనాలి అన్న ఉద్దేశంతో గ్లోబల్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ, కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ప్రోడక్ట్స్ వచ్చాయంటే, మన డిఫెన్స్ ఇండస్ట్రీ, మన భారతదేశంలోని ఇండస్ట్రీ, మన ఆర్మీ, మన ప్రొక్యూర్మెంట్ కొనుక్కోవట్లేదు కాబట్టి వీళ్ళు విదేశాలకు అమ్మితే ఇదే సేమ్ ఏజెంట్స్ మనకు ఆర్మీకి సప్లై చేసేవాళ్ళు అదే ప్రోడక్ట్స్ని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. దట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా. బట్ అదేదో డెన్మార్కో, బెల్జియమో ఎవడో కొనుక్కుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం మళ్ళీ కొనుక్కుంటున్నాం. ఇటువంటివి కూడా బయటకు వచ్చినాయి. దాన్ని ప్రశ్నించేవాడు ఎవడు? సైనికుడి దగ్గరికి మీరు ఐటమ్ ఇస్తున్నారు, అంతే, ప్రోడక్ట్ ఇస్తున్నారు. ఇది ఎలా వచ్చింది ప్రొక్యూర్మెంట్ అని తెలియదు కదా. దీని వెనకాల ఇంతటి అరాచకం జరుగుతుంటే దానికి భిన్నంగా మోదీ ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకోవాలి. ఈ 351కి కూడా వాళ్ళు ఏం చేశారంటే స్టాగర్ చేశారు. 3 సంవత్సరాల్లో, అంటే డిసెంబర్ 22కి దీంట్లో రమారమి 170-180 ప్రోడక్ట్స్, దాని తర్వాత 2023 డిసెంబర్కి కొన్ని, 2024 డిసెంబర్కి కొన్ని, అంటే వచ్చే 3 ఏళ్లలో ఇవన్నీ
మీరు బయట నుంచి కొనుక్కోవడానికి వీల్లేదు అని చెప్పారు. అంటే డొమెస్టిక్ ఇండస్ట్రీ రావాలి, అలాగే దాని ప్రోడక్ట్ క్వాలిటీ ఇవన్నీ చెక్ చేసి రెండింటిని సైమల్టేనియస్గా చూడాలి. దీంట్లో చూస్తే కనుక మనకు హై ప్రెషర్ చెక్ వాల్వ్స్, బీకన్ రిసీవర్స్, యాంటీనాస్, తర్వాత లేజర్ వార్నింగ్ సిస్టమ్స్, ఈ టెక్నాలజీ అంతా మన దగ్గర ఉన్నది. అయినా కానీ మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? సింపుల్, 351 ఐటమ్స్లో మెజారిటీ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. అదే అనమాట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనం నిజంగా స్వాగతించాలి. ఇంతకాలం ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? మన ఇండస్ట్రీ ఎందుకు కుదేలైంది? ఈరోజు చైనా ఎందుకు వాళ్ళకి డిఫెన్స్ ఇండస్ట్రీ అంత అద్భుతంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు? సరే, వాళ్ళు చౌర్యం చేశారు, దొంగతనం చేశారు, అది పక్కన పెడదాం టెక్నాలజీని. అయినా కానీ వాళ్ళ ఇండస్ట్రీ అంటూ పెరిగింది కదా వాళ్ళకు. మనకెందుకు ఇండస్ట్రీ లేదు? 75% మనకు రక్షణ రంగానికి సంబంధించినంత కొనుగోళ్ళు ఎందుకు చేస్తున్నాం, ఇంపోర్ట్ ఎందుకు చేస్తున్నాం మనం ప్రశ్నించుకోవాలి. అందుకని ఈ మూవ్ అనేది చాలా అద్భుతమైన మూవ్. ఇది డెఫినెట్గా ప్రతి భారతీయుడు స్వాగతించాలి. సైంటిస్ట్, టెక్నాలజిస్ట్, ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను నూతనత్వం ఇన్నోవేట్ చేసి మన సైనికులకి, మన సైన్యానికి మనం ఏమి ఇవ్వగలమో అది ఇచ్చే దిశగా మనం ప్రయత్నం చేయాలి. మరొక గొప్ప అచీవ్మెంట్ అంటారా, లేకపోతే గొప్ప పరిణామం అంటారా కానీ, బ్రహ్మోస్ మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని లక్నోలో ప్రారంభించడం జరిగింది. మనం గతంలో కూడా గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం. ఫిలిప్పీన్స్ కూడా మనకు బ్రహ్మోస్ మిజైల్ని కోరుతోంది. ఇండోనేషియాతో కూడా మనం చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే వియత్నాంకి ఇస్తున్నాం మనం బ్రహ్మోస్ని. అంటే మనం కేవలం మిజైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం మన కోసమే కాదు, మనం ఎక్స్పోర్ట్స్లో కూడా వెళ్ళబోతున్నాము అన్నదానికి ఈ పరిణామం సంకేతంగా కనబడుతోంది. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లక్ష్యాలు ఏమైనా చెప్పగలుగుతారా? దీని ఉద్దేశము, లక్ష్యాలు కొన్ని వివరించగలుగుతారా? మామూలుగా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉంటాయో, మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో, ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్కి సంబంధించి పెద్ద పబ్లిక్లో, ప్రెస్లో రావు ఎక్కువ డీటెయిల్స్. ఎందుకంటే చాలా సీక్రెట్గా ఉంటాయి. దాని మీద నిఘా వర్గాలు కన్ను ఉంటుంది. అలాగే స్పై నెట్వర్కో లేదా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఒకటి జరగకుండా దాన్ని ఎవరికి తెలియకుండా వాళ్ళు దాచిపెడతారు. ఇన్ఫ్యాక్ట్ మన అరిహంత్ క్లాస్ సబ్మరీన్లో 3వ న్యూక్లియర్ సబ్మరీన్ గత 3-4 రోజుల క్రితం విశాఖపట్నంలో నుంచి అది చెప్పా పెట్టకుండా దాన్ని లాంచ్ చేశారు. ఓకే, చెప్పా పెట్టకుండా లాంచ్ చేశారు. అది శాటిలైట్ ఇమేజెస్ తోటి ఇతరత్ర కొన్ని, అంటే ఈ డిఫెన్స్కి సంబంధించి స్టడీ చేస్తున్నట్టు కొన్ని ఆర్గనైజేషన్స్ అవి స్టడీ చేసి భారతదేశం 3వ న్యూక్లియర్ సబ్మరీన్ లాంచ్ చేసింది అని వాళ్ళు చెప్పేంతవరకు మనకి ఎవరికి తెలియలేదు. అవును, కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఇచ్చిన అంచనా ప్రకారం అరిహంత్ క్లాస్లో మొదటి 2 సబ్మరీన్స్ కంటే ఇది ఇంకా పొడుగు ఉంది, దీని లెంత్ ఎక్కువ ఉన్నది, దీని కెపాసిటీ ఎక్కువ ఉన్నది, దీనికి 6 న్యూక్లియర్ మిసైల్స్ కొట్టగలిగిన కెపాసిటీ ఉన్నది. ఇదంతా కూడా వాళ్ళు చెప్పారు, భారతదేశం అనౌన్స్ చేయలేదు. అది ట్రయల్స్కి వెళ్ళింది. అంటే ప్రత్యర్థులకు సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి కదా, కొన్ని చెప్పం మనం, కొన్ని చెప్పాల్సిన. కానీ ఈ విషయంలో రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ మంత్రి, స్వయాన వెళ్ళి లక్నోలో దీన్ని ఇనాగ్రేట్ చేసి వచ్చారు. అవును. సో అంటే ఒక మెసేజ్ పంపిస్తున్నాం మనం, ప్రత్యర్థులు కూడా పంపిస్తున్నాము, మా ప్రొడక్షన్ పెంచుకుంటున్నాము. అంటే చైనా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అంబుల పొదలో ఉన్నటువంటి దేనైనా భయపడుతుందంటే బ్రహ్మోస్కే భయపడుతుంది. అది బ్రహ్మోస్కి వాళ్ళ దగ్గర రిప్లై లేదు, ఆన్సర్ లేదు వాళ్ళకు. బ్రహ్మోస్ని మనం ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్లో, లదాఖ్లో మనం డిప్లాయ్ చేసాం ఆల్రెడీ. బ్రహ్మోస్లో కూడా మనం గతసారి 2 వారాల క్రితం మనం చర్చించుకున్నాము. ఎయిర్ పవర్డ్ బ్రహ్మోస్ టెస్టింగ్ జరిగింది, దాని కూడా మాస్ ప్రొడక్షన్ జరగబోతున్నది. మన ఆర్మ్డ్ ఫోర్సెస్కే చాలా కావాల్సి ఉన్నది. ప్లస్ పైపెచ్చు దీన్ని మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. వియట్నాంకి ఆల్రెడీ మనం ఒప్పుకున్నాము, ఇండోనేషియా బహుశా మనం ఇచ్చేటువంటి దీంట్లో ఉన్నాము. ఫిలిప్పైన్స్ ఇప్పుడు చాలా ముందస్తుగా చాలా అడ్వాన్స్డ్ నెగోసియేషన్స్లో భారతదేశము, ఫిలిప్పైన్స్ ఉన్నాయి, వాళ్ళకి కావాలని అడుగుతున్నారు. డుటర్టే మనకు తెలుసు, వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో చైనా యొక్క తొత్తుగా ఉన్నటువంటి వ్యక్తి మనకు తెలుసు. ఈ సంవత్సరం 2022లో ఎలక్షన్స్ అయ్యి అతను దిగిపోవాల్సిన పరిస్థితి. వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫిలిప్పైన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్, వాళ్ళ ప్రెసిడెంట్ని బేఖాతరు చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళు రష్యా నుంచి, ఇతరత్ర ఫ్రాన్స్ నుంచి సబ్మరీన్లు, మిసైల్స్ అవన్నీ తెచ్చుకుంటున్నారు. అదే పంథాలో భారతదేశం దగ్గరకు వచ్చి బ్రహ్మోస్ మిసైల్స్ కోసం వాళ్ళు వచ్చారు. రష్యా కనుక ఒప్పుకుందంటే, బికాజ్ ఇది బ్రహ్మోస్ అనేది మనము రష్యా కలిసి చేసింది కాబట్టి మనం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేము ఎక్స్పోర్ట్లో. రష్యా కూడా ఒప్పందం చెప్పాలి. రష్యాతో కూడా చర్చలు జరుగుతున్నాయి. రష్యా, భారతదేశము, ఫిలిప్పైన్స్ ముగ్గురు కలిసి చర్చిస్తున్నారు. ఇది కనుక ఫ్రూటిఫై అయిందంటే కనుక మనకు బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా చాలా పెద్దగా ఉండబోతున్నది. ఓకే, ఎక్స్పోర్ట్ మార్కెట్
అంటే ఆత్మనిర్భర్ భారతే కాదు, మనం ప్రపంచానికి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయగలిగిన కెపాసిటీ బిల్డప్ చేసుకోవడానికి ఈ లక్నో ప్లాంట్ అన్నది వస్తున్నది. ఇంకొకటి మోదీ గారు అప్పుడు 2 కారిడార్స్ అనౌన్స్ చేశారు, డిఫెన్స్ కారిడార్స్. ఒకటి తమిళనాడులోను, ఒకటి ఉత్తరప్రదేశ్లోను. కరెక్ట్. ఇది ఆ కారిడార్కి సంబంధించిన ఒక డెవలప్మెంట్ కింద కూడా మనం చూడాలి. మనం ప్రొక్యూర్ చేసుకోము, మనం ఆత్మనిర్భరతను కలిగి ఉండడం ఒకవైపు, ఇంకొక వైపు ప్రత్యర్థిని కట్టడి చేయడం కూడా ఇంకోవైపు. అట్లాంటి పరిణామం ఈ వారంలో కనిపించినట్టుగా ఉంది. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న 5 కాంపోనెంట్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? చైనాకు సంబంధించిన ఈ 5 కాంపోనెంట్స్కి సంబంధించి ఎందుకు ఈ డ్యూటీని వేయడం జరుగుతోంది, దీని కారణాలు అండ్ అట్ సేమ్ టైం దీని పరిణామాల గురించి విశ్లేషిస్తారా? చైనా వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే, ఏదైనా దేశంలోకి వెళ్ళి వాళ్ళు ఏదైనా వస్తువులను అమ్మాలి అంటే కనుక అక్కడ ఇండస్ట్రీని చంపేస్తారు ఫస్ట్. కరెక్ట్. మనకు నిజంగా బేసిక్ కాస్ట్ అంటే దానికి లాభం లేకుండా ఖర్చు, మీకు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 100 రూపాయలు అయిందంటే వాళ్ళు మీకు 60 రూపాయలకు అమ్ముతారు వచ్చి. ఓకే. లాభం 1 రూపాయి ఎక్స్ట్రా కాదు కదా, మీరు అసలు దాన్ని 60 రూపాయలు మీరు మ్యానుఫ్యాక్చర్ కూడా చేయలేరు. అలా వాళ్ళు వచ్చి మీద డంప్ చేస్తారు. డంప్ చేసి మీ ఇండస్ట్రీ అంతా కుదేలైపోయిన తర్వాత కంప్లీట్గా కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓకే. ఈరోజు పరిస్థితి ఏంటంటే, మనకు గల్వాన్లో యుద్ధం జరిగిన తర్వాత మనం వాళ్ళ మీద ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ కూడా మన ఇద్దరి మధ్యలో, అంటే చైనాకు భారతదేశం మధ్యలో ఉన్నటువంటి ట్రేడ్ $100 బిలియన్ దాకా పెరిగింది. అది పెరిగింది. గతంలో $60 బిలియన్ అంటే ఇప్పుడు $100 బిలియన్ దాకా వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు కూడా సప్లై చైన్లో వాళ్ళకున్న మొనోపలి మనం కాదనలేము. ఎంత మనం ఇండిజినైజ్ చేసుకున్నా కానీ జరగట్లేదు. దీంట్లో ఆ పంథాలోనే ప్రభుత్వం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నది. ఏ ఇండస్ట్రీస్లో, ఏ వర్టికల్స్లో మనం చైనాకు వ్యతిరేకంగా మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చూసి 5 ప్రోడక్ట్స్ని వాళ్ళు సపోర్ట్ చేసే దిశగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఒకటి ఫ్లాట్ రోల్డ్ అల్యూమినియం ప్రోడక్ట్స్. ఓకే. అల్యూమినియం ప్రోడక్ట్స్లో ఫ్లాట్ రోల్డ్ అల్యూమినియం మనకి ఎంతో అల్యూమినియం ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. వాటిని చంపేసి ఆ ప్రైస్ డిఫరెన్షియల్ వల్ల చైనా నుంచే మనకు వస్తున్నాయి. సో దాని మీద యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేస్తున్నాం. అంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి వాడి అమ్మే ప్రైస్కి మధ్యలో ఉన్న డిఫరెన్షియల్ వాడు ట్యాక్స్ కట్టాలి. అంటే ఇప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవుతుంది అది. కాబట్టి లోకల్ కొనుక్కోవచ్చు, అక్కడైనా తీసుకురావచ్చు. ఆ ఇంపోర్ట్ ఖర్చులు అని పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ లోకల్ కొనుక్కోవచ్చు. రెండవది సోడియం హైడ్రోసల్ఫైట్ అన్న కెమికల్ని మనం దీని మీద కూడా యాంటీ డంపింగ్ డ్యూటీస్ వేసాం. ఇది మన రంగు డై ఇండస్ట్రీ ఏదైతే దాంట్లో వాడతాం. ఓకే. డై ఇండస్ట్రీలో చైనా నుంచి కెమికల్స్ వస్తేనే మనం చేసుకునే పరిస్థితి మనది. డై ఇండస్ట్రీ భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. నీలి అన్నది మనకు నోవాఖలీలో అక్కడ నీలి రైతులకు సమర్థనగా గాంధీ గారు ఉద్యమం ఇవన్నీ తెలుసు. డైయింగ్ ఇండస్ట్రీ అనేది వారు మొహంజదారో హరప్పా నుంచి మనకు వస్తున్నది. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, ఈ కెమికల్స్ అంతా కూడా చైనా నుంచి లేకపోతే మన డై ఇండస్ట్రీ చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని టార్గెట్ చేసాం. మూడవది సిలికాన్ సీలెంట్ అన్నది మనకు పవర్ ఇండస్ట్రీలో వాడతారు. సీలెంట్ అది సిలికాన్తో తయారు చేసిన ఒక సీలెంట్. సిలికాన్ సీలెంట్స్ మిగతా కాంపనెంట్స్ అని భారతదేశంలో ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు విపరీతంగా డంప్ చేయడంతో అది చైనా తప్ప మనకి ఇతరత్ర సప్లయర్ లేని పరిస్థితి ఉన్నది మనకు. ఓకే. అదొకటి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ హైడ్రోఫ్లోరోకార్బన్స్ R32. ఈ హైడ్రోఫ్లోరోకార్బన్ దేంట్లో వాడతారు? రెఫ్రిజిరేటర్స్లో వాడతారు. రెఫ్రిజిరేటర్లో వాడేటువంటి ఆ గ్యాస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి మనకి ఈరోజు చైనా వస్తే, చైనాతో మనకి సంబంధం లేనప్పుడు కూడా మనకు ఫ్రిడ్జ్లు అమ్ముకున్నామా, ఏసీలు అమ్ముకున్నామా? ఇప్పుడు వాడు మనకు మోనోపలి ఏంటి, వాడు మన ఇండస్ట్రీని కంట్రోల్ చేయడం ఏంటి? కాబట్టి స్ట్రాటజిక్గా ఈ 5 మీద ఈరోజు ఇంపోజ్ చేయడం అన్నది జరిగింది. ఓకే. యాంటీ డంపింగ్ డ్యూటీస్ ఇంపోజ్ చేయడంతో ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి మన స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చేయూతనిచ్చినట్టు అవుతుంది. చైనా వీళ్ళని చంపేసి వాడి మోనోపలి మన మీద ఇంపోజ్ చేయకుండా మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. చైనా ఇష్యూస్ ఎప్పుడు కూడా మనం కొంత ఆచితూచి వ్యవహరించాలేమో అనిపించేలాగా చైనా ప్రయత్నాలు ఎప్పుడు ఉంటాయి. అది మనకు తెలిసిందే. అటు బార్డర్ అయినా, లేకపోతే ట్రేడ్ అయినా, ఇంకోటైనా. అయితే ఇప్పుడు కొత్త పరిణామం ఏంటంటే, మనం భారతదేశంలో అంటే యాక్చువల్లీ భారతదేశానికి సంబంధించినటువంటి ఆల్ పార్టీ ఇండియన్ పార్లమెంటరీ ఫోరం ఫర్ టిబెట్కి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ
అనుకుంటే కనుక మన భారతదేశానికి సంబంధించి వీళ్ళు ఐ మీన్ టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ని కలవడము ఆ పరిణామాలు మనకు తెలిసినవి వార్త కనిపించింది. కానీ దానికి చైనా రియాక్ట్ అయిన విధానం ఇది కేవలం ఇండియానే కాదు, ఈవెన్ అమెరికా విషయంలో కూడా చాలా దారుణంగానే రియాక్ట్ అవుతోంది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ మీరు ఒక లేఖ రాయడము, వ్యక్తిగతంగా ఎంపీలకు లేఖ రాయడము, ఇదంతా మనం చూసాం. అసలు ఈ ఆల్ పార్టీ ఇండియన్ పార్లమెంటరీ ఫోరం అనేది టిబెట్కి సంబంధించి ఎప్పటి నుంచి కార్యకలాపాలు చేస్తుంది, దీని ఉద్దేశం ఏంటి అనేది చాలా మందికి తెలియదు సార్. ఫస్ట్ దాని గురించి ఒకసారి చెప్తారా? అండ్ అఫ్ కోర్స్ చైనా రియాక్ట్ అయిన విధానానికి మన వాళ్ళు స్పందించిన తీరు కూడా చెప్పండి. పార్లమెంటేరియన్ ఫోరం ఫర్ టిబెట్ అనేది అయితే ఉన్నదో ఇది గతంలో జార్జ్ ఫెర్నాండెస్ గారు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది. అది జార్జ్ ఫెర్నాండెస్ గారు పోయిన తర్వాత క్రమేపీ అది లుప్తమైపోయి అంటే స్తబ్దం అయిపోయింది, అంటే పెద్దగా యాక్టివ్గా లేదు. ఈ మధ్యన మళ్ళీ రివైవ్ అయింది. అది ఇది ఆల్ పార్టీస్, ఏదో బీజేపీ ఒకటి చేస్తుందన్నది కాదు. దీంట్లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఎంపీలు ఉన్నారు. ఇది పార్లమెంటరీ కమిటీ కాదు, ఆఫీషియల్ కమిటీ కాదు, కానీ ఒక ఫోరం, పార్లమెంటేరియన్స్ అందరూ కలిసి చేసేవాడు ఫోరం. అంటే అధికారికంగా లేకుండానే ఎంపీలను ఇన్వాల్వ్ చేసి అన్ని పార్టీల అభిప్రాయాలను కూడా కట్టే ఒక ఫోరం, ఒక క్లబ్ లాంటిది. క్లబ్ లాంటిది, క్లబ్ లాంటిది. దానికి ఏం కావాలి, మీరు ఎంపీ అయి ఉండాలి, రైట్? ఎంపీ అయి ఉండాలి, మీకు టిబెట్కి సంబంధించి మీరు ఏదో కొంత మీకు మక్కువ ఉండాలి, దాని మీద వాళ్ళకి ఏదో చేద్దాం అన్నటువంటి ఇది ఉంటే కనుక మీరు దాంట్లో మెంబర్ అవ్వచ్చు. ఇలా కొంతమంది 10-12 మంది ఎంపీలు వీళ్ళందరూ కలిసి టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఏదైతే మన ధర్మశాలలో ఉన్నదో, వాళ్ళది ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని కలిసి వీళ్ళు అందరూ వెళ్ళి డిన్నర్ చేసి వాళ్ళతో చర్చించారు. అక్కడ టిబెట్లో ఏం జరుగుతుంది, మానవ హక్కుల ఉల్లంఘన గురించి, ఇతరత్ర చాలా ఇష్యూస్ మీద వాళ్ళు చర్చించారు. చర్చించిన విషయం తెలిసిన తర్వాత ఢిల్లీలో ఉన్న చైనీస్ ఎంబసీ ఈ ఎంపీలలో కొంతమంది ఎంపీలకు లెటర్లు రాశారు. వాళ్ళు లెటర్లు రాసి వాళ్లకు నీతి వాక్యాలు దాంట్లో రాశారు. ఓకే, మీరు వాళ్ళని కలవడం మానేయండి, వన్ చైనా పాలసీ, మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్నటువంటి మైత్రిని మీరు ఖరాబ్ చేయకండి, వాళ్ళని దూరం పెట్టండి, వాళ్ళ సపరేటిస్ట్స్, ఇటువంటివన్నీ రాశారు. దాంట్లో వాళ్ళ ఏదైతే దలైలామా చేస్తున్నటువంటి కార్యకలాపాలకు మీరు మద్దతు తెలపకండి, ఇటువంటివన్నీ రాసి వాళ్ళు లెటర్ రాశారు. దీంట్లో సుజీత్ కుమార్ అని చెప్పేసి అతను బీజేడీ బిజు జనతాదళ్ ఎంపీ, అతను దీనికి కన్వీనర్, ఈ ఫోరంకి కన్వీనర్. అతను చాలా కోపంగా, ఏంటిది చైనా ఎవరు మాకు చెప్పడానికి, మా ఇష్టం అది, మేము స్వతంత్రమైన దేశం, ఇది ఇండిపెండెంట్, మాకు హక్కులు ఉన్నాయి, మా దేశంలో మేము ఎవరితో మాట్లాడతామో మీరెవరు మా మీద ఇంపోజ్ చేయడానికి అని అతను ఘాటుగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే మనీష్ తివారీ, కాంగ్రెస్ సంబంధించినటువంటి మనీష్ తివారీని కూడా ప్రశ్నిస్తే, నాకు లెటర్ రాలేదు, లెటర్ వస్తే కనుక ఇటువంటి నపుంసకపు లెటర్లకి నేను రిప్లై ఇవ్వను అని స్టేట్మెంట్ ఇచ్చాడు అతను. ఇంకొకటి ఏం చెప్పాడంటే, వాంగ్ యీ అంటే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కనుక లెటర్ రాస్తే ఘాటుగా నేను సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు అతను. ఇప్పుడు ఈ ఫోరం ఏం చేస్తోందంటే, మాకు లెటర్ రాయడంతో మేము ఇంకా దీన్ని యాక్టివ్గా తీసుకెళ్ళబోతున్నాము, దలైలామా గారిని మేము కలవడానికి సిద్ధంగా ఉన్నాము, దలైలామాకి ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడానికి రెడీ అవుతున్నామని చెప్పారు. వెరీ గుడ్. ఇంకా ఏం చెప్పారంటే, వాళ్ళు మీకు మేము చేస్తుంది ఏదైనా మీకు నచ్చకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రాయండి, మాకు కాదు, మేము ప్రైవేట్ రిప్రజెంటేటివ్స్, మేము నీకు డైరెక్ట్గా కరెక్ట్, నువ్వు నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు అని చెప్పి ఘాటుగా వీళ్ళందరూ స్పందించారు. చైనా అంటే భారతదేశంలో టిబెట్కి సంబంధించి ఎవరు ఏం చేసినా కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళ దేశంలో వాళ్ళ నోళ్ళు నొక్కేయడం అన్నది వాళ్ళకి చాలా 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 వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అది భారతదేశంలో స్వతంత్రం ఉన్నది, మనం ఎవరితోనైనా కలవచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు అన్నటువంటి విషయం వాళ్ళకి అర్థం కాదు. సార్, మరొక వైపు అరుణాచల్ ప్రదేశ్లోని, అఫ్కోర్స్ అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళ భూభాగం అని వాళ్ళ మ్యాప్స్లో కోట్ చేయడం అనేది సర్వసాధారణం, ప్రతిసారి జరుగుతున్నది ఇది. అండ్ అరుణాచల్ ప్రదేశ్లోని ప్రదేశాలకు చైనీస్ పేర్లు పెట్టడాన్ని, అదేవిధంగా ఈవెన్ మన భారతదేశం కూడా సరే, దానికి సంబంధించి మనం ఆర్మీకి సంబంధించి ఆర్మ్డ్ ఫోర్సెస్ సర్వసన్నద్ధంగా ఉన్నాయన్న ప్రకటనకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. బట్
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇప్పుడు మనం టిబెట్ గురించి ఈ లామాని కలుస్తాము అనే దాకా మన పార్లమెంటరీ ఫోరం ఏ విధంగా అయితే ఆల్ పార్టీకి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందో, సో దాన్ని బేస్ చేసుకొని చూస్తే అరుణాచల్ ప్రదేశ్లోని పరిణామాల్ని అండ్ అక్కడి ప్రదేశాలకు చైనీస్ పేర్లని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? జాంగ్ నాన్ అని దీని పేరు వాళ్ళు పెట్టారు. అరుణాచల్ ప్రదేశ్ పేరు జాంగ్ నాన్ అని వాళ్ళు పిలుస్తారు. ఓకే. సౌత్ టిబెట్ అని వాళ్ళు దాన్ని కొత్త పరిభాష తీసుకొచ్చారు ఒక 2-3 దశాబ్దాల క్రితం. కాబట్టి ఇది మాది టెరిటోరియల్లీ మా సావరన్ టెరిటరీ, మా భూభాగం అని చెప్పి దీంట్లో ఊర్లకి మా ఇష్టం వచ్చిన పేర్లు మేము పెట్టుకుంటాము అని వాళ్ళు గతంలో కూడా కొన్ని పేర్లు పెట్టారు. వాళ్ళు ఇటానగర్కి, తవాంగ్కి, వీటికన్నిటికీ కొన్ని పేర్లు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఊర్లకు పేరు పెట్టారు. ఇప్పుడేం చేశారంటే 8 ఊర్లకు, 4 కొండలకు, 2 నదులకు, అలాగే ఒక పాస్, 2 కొండల మధ్యలో వెళ్ళేటువంటి కనుమ అంటాం కదా, కొండ కనుమలు అంటాం మనం, వీటన్నిటికీ ఒక 15 ప్రాంతాలకు వాళ్ళు చైనీస్ పేర్లు పెట్టారు వాళ్ళు. ఓకే. అంటే మా సార్వభౌమ అధికారాన్ని మేము ఇక్కడ చాటుకుంటున్నాము అని వాళ్ళు చేస్తున్నారు. అది దానికి మనం స్పందించాం. మన ఎవరైతే అరిందమ్ బాగ్చి మన స్పోక్స్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. మీరు పేర్లు మార్చినంత మాత్రాన గ్రౌండ్ లెవెల్లో దాని యొక్క రియాలిటీ మారదు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం అభిన్న భాగము, దీంట్లో ఎటువంటి మార్పు లేదు. కరెక్ట్. ఇది మా సావరెన్ టెరిటరీ, మీరు ఏం పేర్లు పెట్టుకున్నా దానికి అర్థం పర్థం లేదు అని చెప్పి వీళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. కానీ మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎట్లా వాళ్ళ సావరెన్ టెరిటరీని వాళ్ళు డిక్లేర్ చేసుకోవడానికి ఎలా చేస్తున్నారు. వాళ్ళు భారతదేశం దాని నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి బహుశా. అవును, మనం చాలాసార్లు లడాక్ విషయంలో కూడా మరి చాలాసార్లు చెప్పారు. కరెక్ట్. గిల్గిట్ బాల్తిస్తాన్కి సంబంధించి, అలాగే మనకు పిఓజేకేకి సంబంధించి మనం కూడా పేర్లు మార్చాలి. ఇప్పుడు మన పరిభాషలో కూడా మనం కిషన్ గంగా నది ఏదైతే మన దేశంలో ప్రవహిస్తుందో అది పిఓజేకే వెళ్ళంగానే దాని పేరు నీలం నది అని పిలుస్తారు. వాళ్ళు నీలం వ్యాలీ అని పిలుస్తారు. మన ఆఫీసర్లు, మన డిపార్ట్మెంట్స్ కూడా పిఓకేకి సంబంధించి ఏమైనా చెప్పాలంటే పాకిస్తానీ నీలం వ్యాలీ అని వీళ్ళు స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? సో వాళ్ళు మనం కూడా దాన్ని కిషన్ గంగా, కిషన్ ఘాటి, కిషన్ గంగా, కిషన్ నది ఇలాగే చెప్పాలి మనం. ఓకే. మన పేర్లు మనం కూడా చెప్పాలి. కాబట్టి వాళ్ళు చేస్తున్న సైకలాజికల్ వార్ఫేర్ మనం గమనించాలి. భారతదేశం కూడా వీ షుడ్ టేక్ ఇట్ అప్, మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన టెరిటోరియల్ క్లెయిమ్స్ కూడా మనం కాపాడుకునే దిశగా మనం చేయాలి. లాస్ట్ టైం మనం చర్చించుకున్నాం, స్కర్దూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారని. అవును. మన స్పందన, ఆఫీషియల్ స్పందన ఇచ్చినా కానీ కూడా మనం దాన్ని చాలా టఫ్గా మనం డెసిషన్ తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ బహుశా స్కర్దూ ఎయిర్పోర్ట్ని అక్కడ చనిపోయినటువంటి బ్రిగేడియర్ పేరు మీద మనం నామకరణం చేద్దాం, ఏముంది అది. అవును అవును అవును. అలాంటి సైకలాజికల్ వార్ఫేర్ చేయాలి మనం. చైనా మన మీద చేస్తున్నది, మనం రెస్పాన్స్ ఇవ్వడమే కాదు, మనం వాళ్ళ మీద కూడా మనం ఇటువంటివి చేయాలి. సరే, ఇప్పుడు బార్డర్లో సీరియస్నెస్ ఇంకా తగ్గినట్టు కనిపించట్లేదు, ఇంకా పెరుగుతోంది సీరియస్నెస్. సరే, పరిణామాలు అన్నీ గమనిస్తూ ఉంటే మీరు లాస్ట్ టైం మాట్లాడినట్టుగా చైనా కూడా సర్వసన్నద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి హోర్డింగ్ చేస్తున్న విధానం కావచ్చు, అవన్నీ ఒకవైపు నడుస్తూనే ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఈ వారంలో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రీఅలైన్డ్ అండ్ రీఆర్గనైజ్డ్ అంటూ ఒక ప్రకటన కూడా వెలువరించింది భారత ప్రభుత్వం. సో ఇది చైనా కదలికలను బేస్ చేసుకొని వాటిని బేరీజు వేసుకుంటూ మేము మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటున్నాము, రీఅలైన్మెంట్ జరుగుతోంది డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించి సరిహద్దుల్లో అనే ప్రకటన దేనికి సంకేతం? అంటే మనం లాస్ట్ లదాఖ్ స్కర్మిష్ టైంలో కూడా, ఈవెన్ గల్వాన్ తర్వాత మనం లడాఖ్లో పర్యటించిన టైంలో కూడా అక్కడున్న అధికారులు కూడా పదే చెప్తూ వస్తున్నారు, ఎప్పటికప్పుడు షఫ్లింగ్ జరుగుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్తగా మేము వాళ్ళకి తగ్గట్టుగా మేము మార్చుకుంటూ ఉంటాం మా కాంబినేషన్స్ అనేది అప్పుడు మనకు ఆ ఉన్నతాధికారులు చెప్పిన సందర్భం. సో అప్పుడున్న సిచ్యువేషనే మళ్ళీ ఈరోజు కూడా ఎస్కలేట్ అవుతుందా? ఇంకా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయా? వార్ ఎట్లాగూ ఇన్ఎవిటబుల్ అనే ఒక పరిస్థితి మనకైతే బార్డర్లో కనబడుతోంది. మీ అంచనా ఏంటి? యాక్చువల్గా ఈ సంవత్సరమే 2022లోనే మనకు అక్టోబర్ నవంబర్లో షీ జిన్పింగ్ మళ్ళీ ఎన్నిక అవ్వాలి, దేశ రాష్ట్రపతిగా ఎన్నిక అవ్వాలి, కరెక్ట్, సిసిపి జనరల్ సెక్రటరీగా ఎన్నిక అవ్వాలి. కాబట్టి ఆయన మీద చాలా ప్రెషర్ ఉన్నది. ఆయనకు అపోజిషన్ ఆల్రెడీ తయారైంది. సార్ కొంచెం దాని గురించి వివరిస్తే బాగుంటుంది. అంటే షీ జిన్పింగ్ 40 ఆయన బతికినంత కాలం ఆయనే అధినేత అనే ఒక కొత్త సవరణ వచ్చింది అని దాదాపుగా అందరికీ ఒక ప్రచారంలోకి అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఎన్నిక
అంతకు ముందు తీసుకున్న నిర్ణయం వీటి రెండింటికి మధ్య టెక్నికాలిటీస్ గురించి కొంచెం ఒకసారి చెప్తారు. గతంలో ఉన్న చట్టం ప్రకారము 2 దఫాల కంటే ఎక్కువ కంటెస్ట్ చేయడానికి వాళ్ళకి అనుమతి లేదు. కాబట్టి వాళ్ళు 2 టర్మ్స్ అయిపోగానే ఇంకెవరన్నా వచ్చేవాళ్ళు. జియాంగ్ జమీన్ కావచ్చు, ఇతరత్ర హో జింటావు, వీళ్ళందరూ కూడాను 2 టర్మ్స్ తర్వాత వాళ్ళకు అధికారం లేదు, వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి. కరెక్ట్. షీ జింపింగ్ వచ్చిన తర్వాత దానిలో సవరణ ఏం తీసుకొచ్చాడంటే ఈ 2 టర్మ్స్ అనేది తీసేశారు. అంటే ఎన్ని టర్మ్స్ అయినా మీరు ఎన్నిక అవ్వచ్చు. అందుకని ఆయన యావజ్జీవితము ఉంటాడు అన్నది అప్పుడు ఇచ్చినటువంటి విశ్లేషణ. అంటే ఎలక్షన్ అనే ప్రాసెస్ అయితే ఎలక్షన్ ప్రాసెస్ ఉండి తీరుతుంది. ఎలక్షన్లో ఆయనను ఓడించనువచ్చు, ఆయన గెలవనువచ్చు, 2 పాసిబిలిటీ. ఓకే. కంటిన్యూస్గా ఒక 20-30 ఏళ్ల దాకా ఆయనే పరిపాలన చేసేటువంటి అవకాశం ఉన్నది. కానీ ప్రతిసారి ఆయన ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి, గెలవాలి. ఓకే. అంటే ఆయన పొలిట్ బ్యూరోలో కమ్యూనిస్ట్ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్లో ఆయనని ఎన్నుకోవాలి వాళ్ళు. సరే, ఆయన వ్యక్తులైనా ఆయన మనుషులని చాలామందిని పెట్టుకున్నారు వాళ్ళు. అయినా కానీ కూడా బేసిక్గా వీళ్ళు హూ జింటావు ఫ్యాక్షన్ ఏదైతే ఉన్నదో అక్కడ బెయిజింగ్ ఫ్యాక్షన్ వర్సెస్ షాంఘాయ్ ఫ్యాక్షన్లో గొడవలు అనమాట ఇవన్నీ. అక్కడ చాలా ఫ్యాక్షన్స్ ఉన్నాయి. బిజినెస్ ఇంట్రెస్ట్స్ అన్నీ ఈయన దెబ్బ కొడుతూ పోయాడు. అదే అవును. ఫైనాన్షియల్ సెక్టర్ కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఇవన్నీ ఎప్పుడైతే ఆయన దెబ్బలు కొట్టాడో ఆ ఇండస్ట్రీని సమర్థిస్తున్నటువంటి పొలిట్ బ్యూరోలో ఉన్నటువంటి వ్యక్తులు షీ జింపింగ్కి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి షీ జింపింగ్ నిజంగా వచ్చే ఎన్నికలు ఆయన తట్టుకోగలడా లేదా అన్నది ఇప్పటికే ప్రశ్నార్థకమే. బహుశా ఆయన గెలవచ్చు, మేనేజ్ చేసుకొని వాళ్ళని వీళ్ళు కొనుక్కొని చేయవచ్చు, కానీ అంత సులువైన విషయం కాదు ఆయనకు. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి మారణకాండ, ఇప్పుడు జరుగుతున్నటువంటి కొత్త వేవ్ అక్కడ వచ్చిన నేపథ్యంలో ఇవన్నీ కూడా చూసి డొనాల్డ్ ట్రంప్ కూడా గత నెలలో ఆయన ఒక కామెంట్ చేశాడు. బెయిజింగ్ వింటర్ ఒలింపిక్స్ తర్వాత అక్కడ చాలా పెద్ద మార్పులు రాబోతున్నాయి, బహుశా ఆ మార్పులను తట్టుకోవడానికి కోసం టైవాన్ని ఆయన అటాక్ చేయవచ్చు అని డొనాల్డ్ ట్రంప్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. టు ఓవర్కమ్ దోస్ స్ట్రగుల్స్. కరెక్ట్. ఆయన సర్వైవల్ కోసం ఇవేమైనా చేయవచ్చు. టైవాన్ని కాపాడడానికి జపాన్ వచ్చింది, ఆస్ట్రేలియా వచ్చింది, అమెరికా కూడా రాబోతోంది. కాబట్టి టైవాన్ అంత సులువుగా వాళ్ళు అటాక్ చేయడం అన్నది సాధ్యం పడదు ఆయనకు. ఓకే. భారతదేశానికి ఎవరున్నారు సమర్థించడానికి? ఎవరు లేరు మనకు. ఆఫ్ కోర్స్ మీరు కరెక్ట్. క్వాడ్ ఉన్నది, కానీ క్వాడ్ మనకి చైనాతో యుద్ధం అయితే వాళ్ళు రారు. క్వాడ్ అనేది పీస్ఫుల్ కోalition, అది నిజంగా అలైస్ ఎవరు లేరు మనకు. బహుశా ఇజ్రాయెల్ మిగతా మనకు సామాన్ సప్లై చేయొచ్చేమో, కానీ అల్టిమేట్గా మనకు కూటమిలు లేవు. అండ్ మన టెరైన్లో వాళ్ళ అవసరం కూడా తక్కువే, అవసరం లేదు. స్ట్రాటజికల్లీ కొంత ఉపయోగపడుతుందేమో కానీ బట్ వెరాజ్ అంటే వాళ్ళకు సౌత్ చైనా సీలోను జపాన్ సీలోను వాళ్ళ మీద ప్రెషర్ పెట్టవచ్చు. అంతకు మించి వాళ్ళు డైరెక్ట్గా యుద్ధంలో పార్టిసిపేట్ చేయరు. భారతదేశం చైనా యుద్ధం చేసుకుంటుంటే అమెరికా సడన్గా నౌకలు తీసుకొని వచ్చి యుద్ధం చేయరు వాళ్ళ మనకు సపోర్ట్గా. కాబట్టి భారతదేశం అనేది వాళ్ళకు చాలా సులువుగా యుద్ధం చేయొచ్చు అని చైనా అనుకుంటోంది. ఈ దృష్ట్యా వాళ్ళు ఏం చేశారంటే LACకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విపరీతంగా పెంచారు. గత సంవత్సరంలో 2020 గల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ LAC దాకా వాళ్ళు పెట్టేశారు. మామూలుగా ఏముంటుంది, రోడ్ నుంచి LAC మధ్యలో ఒక ఓపెన్ టెరెన్ ఉంటుంది, నడక బాటనే వెళ్ళి వీళ్ళందరూ అక్కడ పెట్రోలింగ్ చేసి వస్తారు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ. కరెక్ట్. కానీ వాళ్ళు ఆల్మోస్ట్ రోడ్స్ అంత దాకా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకున్నారు, చాలా దగ్గర దాకా ఎక్స్టెండ్ చేసుకున్నారు. సో వాళ్ళు అక్కడి నుంచి కనుక భారతదేశంలోకి చొచ్చుకొని రావాలంటే కొన్ని 4-5 పాయింట్స్లో వాళ్ళు బాగా స్ట్రెంథన్ అయ్యారు వాళ్ళు. ఓకే. గత సంవత్సరంలో ఈ డిప్లాయ్మెంట్స్ చాలా అయినాయి, వాళ్ళు తగ్గే సూచనలు కనిపించట్లేదు. పైపెచ్చు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పాకిస్తానీ ఆఫీసర్స్ టిబెట్లో వాళ్ళకు మద్దతుగా ఉన్నారు అని కూడా మనకు తెలుసు. చాలా రోజుల నుంచి వింటున్నాము. సో ఇవన్నీ ఈ నేపథ్యంలో వాళ్ళకు ఆ మౌంటైన్ వార్ఫేర్ టెక్నాలజీ అన్నది పాకిస్తాన్ ఇస్తున్నది. కాబట్టి భారతదేశం ఏం చేసిందంటే ఇప్పుడు 31 డిసెంబర్ మన డిఫెన్స్ మినిస్ట్రీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మన ఆర్మీని రీడిప్లాయ్ చేశాము. ఎక్కడెక్కడి నుంచి చైనా రాగలదు అని మనం అనుకుంటున్నామో అక్కడ మనం రీడిప్లాయ్ చేసుకున్నాం. అంతేకాదు వాళ్ళకి ఎక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కూడా మనం కొంచెం స్ట్రెంథన్ చేసుకున్నాం. ఒకవేళ ఒక దగ్గర వాళ్ళు ముందుకు చొచ్చుకొని వస్తే వేరే దగ్గర వాళ్ళని దెబ్బ కొట్టడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. టాక్టికల్ లాస్ట్ టైం మన కైలాష్ రేంజ్లో ఎలా చేసామో అలా చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా మూవ్మెంట్స్ అనేది చాలా హాట్గా ఉన్నాయి. యుద్ధం వచ్చే సూచనలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి. ఓకే. సో దానికి తగ్గ పరిణామాలు అయితే చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం. డాట్స్ కనెక్ట్ చేసినట్టుగా యూ కెన్ కమ్ టు ఎ కంక్లూజన్. ఫుడ్ హోర్డింగ్ కావచ్చు, ఫ్యూయల్ హోర్డింగ్ కావచ్చు, ఇటువంటివన్నీ ఏవైతే చేస్తున్నారో, అలాగే జాక్ మా వీళ్ళ మీద అంతా వేటు పడి వాళ్ళందరినీ పైసలు తీసుకొచ్చి వాళ్ళను గవర్నమెంట్కి ఇవ్వమంటున్నారు. ఇవంతా ఎందుకంటే యుద్ధ ప్రిపరేషనే. వాళ్ళకు ఫండింగ్, తర్వాత కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నారు, విపరీతంగా కరెన్సీ ప్రింట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక యుద్ధానికి ప్రిపరేషనే మనకు కనిపిస్తున్నాయి అక్కడ.
అది ఇక్కడ జరుగుతున్నది. చైనా వాన్స్ యుఎస్ఏ అనేది నాకు తెలిసి ఈ గ్లోబల్ రౌండప్లోనే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒకసారి కూడా యుఎస్ఏ వార్న్ చేసిన సందర్భాలు కనబడతలేవు, కానీ ఏదో చిన్న చిన్న అడపదడప మాట్లాడుతున్నాయి. కానీ చైనా నుంచి మాత్రం చాలా సాలిడ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి, చాలా సీరియస్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి, వార్నింగ్స్ వస్తున్నాయి. అట్లాంటిదే ఇంకొక వార్నింగ్ కూడా వచ్చింది. యుల్ పే అన్బేరబుల్ ప్రైస్ అని చైనా నుంచి ఒక మెసేజ్ వచ్చింది యుఎస్కి. మామూలుగా చెప్పడం వేరు, సీరియస్ కాన్సిక్వెన్సెస్ అనడం వేరు, అది వేరు. కానీ బట్ మీరు తట్టుకోలేని నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది మా విషయంలో, తైవాన్ విషయంలో కనుక రెస్పాండ్ అయితే అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు ఇంత సీరియస్నెస్ చైనా నుంచి వస్తున్నా కూడా యుఎస్ఏ కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోవడం వలన, లేకపోతే యుఎస్ఏని ఎవరు పెద్దగా ఖాతరు చేసే పరిస్థితి లేదనే అభిప్రాయం వేళ్ళునుకుందా? జో బైడెన్ హయాంలో అమెరికా అంత పటిష్టమైన రెస్పాన్స్ ఇవ్వదు అని చెప్పి చైనా నమ్ముతోంది. జో బైడెన్ ఆల్రెడీ హంటర్ బైడెన్కి సంబంధించి కాంప్రమైజ్ అయి ఉన్నాడు కాబట్టి మనం చాలాసార్లు అనుకున్నాం. మాటల తూటాలు పేలుస్తారు కానీ వీళ్ళు ఏం చెయ్యరు. ఎందుకంటే సమ్మిట్ ఆఫ్ డెమోక్రసీలో కూడా టైవాన్ రిప్రజెంటేటివ్ మాట్లాడుతుంటే ఆయన వీడియో కూడా కట్ చేశారు. వీళ్ళు అంత భయస్థులైన వాళ్ళు టైవాన్ మీద నిజంగా యుద్ధం జరిగితే వీళ్ళు ఏమొస్తారు, వీళ్ళు రారు అన్న ఒక డెఫినేషన్ వాళ్ళకు, ఒక నమ్మకం వాళ్ళకు ఉన్నది. వాళ్ళు కాబట్టి వాళ్ళు అమెరికాను కూడా బెదిరించే ప్రక్రియలో ఇది చేస్తున్నారు. మీరు మన ఇద్దరి మధ్యలో ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించి మీరు వన్ చైనా పాలసీని వ్యతిరేకంగా టైవాన్లో ఉన్నటువంటి వేర్పాటు శక్తులకు మీరు మద్దతు పలుకుతున్నందుకు మేము కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం. టైవాన్ సరే చాలా నష్టపోతుంది, టైవాన్లో ఉన్నటువంటి వ్యక్తులు నష్టపోతారు, కానీ అమెరికా కూడా తట్టుకోలేనటువంటి కాస్ట్స్ మీకు ఉండబోతున్నాయని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ప్రగల్భాల లేకపోతే నిజంగా వాళ్ళు ఏదైనా చేయడానికి ప్లాన్ చేస్తున్నారా అన్నది చూడాలి. షీ జిన్పింగ్ ఏంటంటే ఇవన్నీ 1 కోటి మంది చనిపోతే వాడికి పెద్ద పట్టదు. అసలు ఆఫ్ కోర్స్ చైనాకి ఎవరికి పట్టదు. మానవ హక్కులు, మానవ జీవితానికి విలువ లేదు వాళ్ళకు. మానవ హక్కులు మాట్లాడడానికే, ఆచరణలో కాదు. అంతే. కాబట్టి యూగర్ ముస్లిమ్స్ పట్ల ఏం చేస్తున్నారు, టిబెటన్స్ పట్ల ఏం చేస్తున్నారు, ఫలంగాంగ్ పట్ల ఏం చేస్తున్నారు, మంగోలియా వాళ్ళ పట్ల ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలిసిన విషయాలే మనకు. హాంకాంగ్లో ఏమవుతుందో ఈరోజు చూస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ దాన్ని చేయడం జరిగింది. అమెరికా ఈ బెదిరింపులకు బెదిరేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఓకే, మేము కనుక టైవాన్లో జోక్యం చేసుకుంటే వీళ్ళు మా మీద ఏదో చాలా చేయబోతున్నాడు అని చెప్పి 4 మాటలు మాట్లాడి వాళ్ళు ఏం చేయకపోవచ్చు అన్నది వాళ్ళ అంచనా. డొనాల్డ్ ట్రంప్కు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం సీరియస్గా తీసుకుంటే బీజింగ్ ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత మార్చ్ ఏప్రిల్ ప్రాంతంలో ఏదో యాక్షన్ అనేది జరిగేటువంటి సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓకే, టైవాన్ కావచ్చు, భారతదేశం కావచ్చు, రెండింటి మీద ఏదో ఎక్కడో ఒక జరగబోతున్నది కాబట్టి వాళ్ళు ఇంత సీరియస్ వార్నింగ్స్ ఇవ్వడము, ఇలాగే ఇటువంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చేయడం అన్నది మనం చూస్తున్నాం. ఒకవైపు తైవాన్ని సపోర్ట్ చేస్తున్న దేశాల సంఖ్య పెరుగుతున్నట్టుగానే క్రమక్రమంగా చైనా నుంచి కూడా కౌంటర్ యాక్షన్స్ వలనో మరి వ్యూహాల వలనో కానీ నికరగ్వా లాంటి దేశం ఇప్పుడు కొత్తగా తైవాన్ నుంచి చైనాకి షిఫ్ట్ అయినట్టుగా కనబడుతుంది. తైవాన్ ఫోల్డ్ నుంచి చైనాకి వెళ్తున్నట్టుగా కనబడుతోంది. తైవాన్ ఎంబసీని నికరగ్వా ప్రభుత్వము చైనాకి అప్పగించిన పరిస్థితి, లిటరల్లీ అఫీషియల్లీ. సో నికరగ్వా లాంటి ఒక దేశం అలా రెస్పాండ్ అవ్వడం కేవలం ఒక డెట్ ట్రాప్లో భాగమా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా సార్? డెట్ ట్రాప్ అన్నది సెకండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఏం చేస్తారంటే వాళ్ళ నేతలను కొనుక్కోవడం అంతే. ఓకే, అలాగే వాళ్ళ ప్రెస్ని కావచ్చు, బ్యూరోక్రసీని కావచ్చు, ఇండస్ట్రీని వీళ్ళని కొనేస్తారు. ఫస్ట్ వాళ్ళని కొనేస్తే కనుక వాళ్ళ బానిసలు అయిపోతారు వాళ్ళు. మనకు ముసావిని ఉగాండాలో ఏం చేసాం, ఉగాండాలో డెట్ ట్రాప్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ముసావిని కొనేశారు వాళ్ళు. ముసావిని కొనేసి ఏదో 2-3 ప్రాజెక్టులు పెట్టారు. ఆ ప్రాజెక్టులో వాళ్ళు అప్పులు తీర్చలేకపోతున్నారు. వాళ్ళు ఎంటబీ ఎయిర్పోర్ట్ని వాళ్ళు కబ్జా చేసేసుకున్నారు. అలాగే ఇక్కడ రాజపక్ష కుటుంబాన్ని ఎలా చేశారు, అలాగే నికరాగ్వా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కొనేసుకున్నారు వాళ్ళు అఫీషియల్గా టైవాన్తో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలను తెంచేసుకుని టైవాన్ ఎంబసీని ఖాళీ చేయించేసి ఆ ఎంబసీని తీసుకెళ్ళి చైనాకు అప్పచెప్పారు. అంటే చైనా ఏం సంకేతం పంపిస్తోంది టైవాన్కి అంటే, మీ ఆస్తులంటూ ఏమీ లేవు, మీ ఆస్తులన్నీ మావే. ఎందుకంటే టైవాన్ చైనా యొక్క సొత్తు కాబట్టి. కరెక్ట్. మా అసెట్స్, మీ టైవాన్ మొత్తం మావే, ఏ ఊరికి పోయినా మేము తీసుకుంటాం, మీ టేక్ ఓవర్ చేస్తామన్న ఒక సంకేతం పంపించేది. ఇందాక మనం అనుకున్నట్టు ఇవన్నీ కూడాను ఒక్కొక్క స్టెప్ అనమాట. వాళ్ళ యుద్ధ నీతిలో అది ఒక స్టెప్. అది అదే గతంలో సోలమన్ ఐలాండ్స్ ఏం చేశారు చూసాం మనం. ఇప్పుడు నికరాగ్వాలో చేశారు వాళ్ళు. నికరాగ్వా చాలా పేదరికంలో ఉన్నది. అక్కడ డ్రగ్స్, మాఫియాలు ఇవన్నీ విపరీతంగా ఉన్నది అక్కడ.
కాబట్టి దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వాళ్ళు. ప్రజలు ఏమయ్యారు వీళ్ళకి అనవసరం, అక్కర్లేదు. ప్రభుత్వాలని వాళ్ళ సైడ్ మలుచుకోవాలి. లిథువేనియా వీళ్ళ దిశగా వెళ్తే ఇప్పుడు నికరాగువా వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళింది. ఈ రోజుకి 14 దేశాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా టైవాన్ని రికగ్నైజ్ చేస్తున్నాయి. సో ఆ సంఖ్యను తగ్గించే దిశగా వాళ్ళు టార్గెట్లు పెట్టుకొని చేస్తున్నారు. ఏ దేశాలు టైవాన్ రికగ్నైజ్ చేస్తున్నాయో ఆ దేశాల్లో ఎవరిని కొంటే ఏం చేస్తే టైవాన్కి వ్యతిరేకంగా వీళ్ళు తయారవుతారో అన్న దిశగా ఒక పక్కడ్బందీ ప్లాన్గా పనిచేస్తున్నది చైనా. ఆ ట్రాప్లోనే నికరాగువా ఈరోజు పడింది. అదే ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. ఎస్. మరొక వైపు సరిహద్దుల్లో ఉన్న ఘర్షణాయుత వాతావరణం చైనాకు సంబంధించి మనకు కనబడుతుంది. దాంతోపాటు ఇప్పుడు పాకిస్తాన్ విషయాల్లోకి వెళితే పాకిస్తాన్ చైనాకు చెందినటువంటి J-10C ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేసింది. అఫ్కోర్స్ రఫేల్ ముందు ఇంకా ఎవరు కూడా తీసిపోతారు, వాళ్ళ పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రఫేల్ చాలా సమర్థవంతమైందని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, చైనాతో పోల్చినా కూడా. బట్ రఫేల్ని కౌంటర్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ కోసమే అదే లక్ష్యంగా ఈ J-10C ఫైటర్ జెట్స్ని పాకిస్తాన్ తీసుకుంది అనే ఒక విశ్లేషణ ఉంటే కనుక రెంటికి మనం ఎలా కంపేర్ చేసుకోవాలి? రఫేల్ స్ట్రాంగర్గా కనబడుతుందా, లేకపోతే J-10C ఉంటుందా? రెంటి స్పెసిఫికేషన్స్, బలాలు, బలహీనతలు ఏమైనా చెప్పగలుగుతారా? వాళ్ళ రెహమాన్ మలిక్ ఎవరైతే వాళ్ళ ఇంటీరియర్ మినిస్టర్ ఉన్నారో, అంటే హోమ్ మినిస్టర్, దాన్ని ఇంటీరియర్ మినిస్టర్ అని పిలుస్తారు, అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అతను అసలు ఇన్ఫ్యాక్ట్ ఆ ఏ ఎయిర్క్రాఫ్ట్ కొన్నారో ఆ పేరు కూడా తెలియనటువంటి వ్యక్తి. JS-10 అంటారు. ఓకే ఓకే. J-10C ఆ ఎయిర్క్రాఫ్ట్ పేరు, కానీ JS-10 అని చెప్పాడు. సో అట్లాంటి వ్యక్తులు వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఎనీవే, అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం భారతదేశంలోని రఫాయల్ విమానాలకు ధీటుగా మేము చైనా నుంచి ఇవి కొనుగోలు చేశాము అని చెప్పాడు అతను. సో ఆయన ప్రకటనలో ఉంది అది. రఫాయల్కి వ్యతిరేకమే క్లియర్గా చెప్పాడు ఆయన. ఒక ఫుల్ స్క్వాడ్రన్ 25 ఫైటర్ జెట్స్ మేము కొన్నాము అని చెప్పాడు అతను. దీంట్లో ఉన్నటువంటి బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటారు, BVRAAM, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. సో అది ఏదైతే చైనా నుంచి వీళ్ళు తెచ్చుకున్నారో దాని కెపాసిటీకి రఫైల్లో ఉన్న మిటియార్ లాంటివి ఇటువంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్, మన మిసైల్స్ ఏవైతే మనం ఫ్రాన్స్ నుంచి MBD నుంచి కొనుగోలు చేసామో అవిను మన బ్రహ్మోస్ కావచ్చు, మన పినాకా కావచ్చు, అగ్ని కావచ్చు, వీటికి కంపారిజన్ లేవు అవి. ఓకే. సో మన దగ్గర ఉన్న అంబుల పొదకి వాళ్ళకు చాలా తేడా ఉన్నది. ప్లస్ వాళ్ళ రెడార్ టెక్నాలజీకి రఫైల్లో ఉన్న రెడార్ టెక్నాలజీకి చాలా తేడా ఉన్నది. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే రఫైల్ యాక్చువల్గా యుద్ధం చూసింది. లిబియాలో ఇతరత్ర చాలా ప్రాంతంలో ఇది యుద్ధం చూసింది, యాక్చువల్గా యుద్ధం చేశారు. J-10C ఎక్కడ యుద్ధం చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు దానికి ఫీల్డ్లో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ ఎక్కడా లేదు వాళ్ళకు. ఓకే. అది కాపీ కొట్టినటువంటి టెక్నాలజీ అది. సో నిజంగా ఏమవుతుంది, నిజంగా యుద్ధం అంటూ జరిగితే అది తట్టుకోగలదా లేదా అని పెద్ద ప్రశ్న. రఫైల్లో మనం పెట్టిన స్పెషల్ కండిషన్స్ పెట్టాం మనం. ఏం కండిషన్స్ పెట్టాము? ఆల్ వెదర్ టేక్ ఆఫ్ అన్నాం మనం. ఆల్ వెదర్ టేక్ ఆఫ్ అంటే రాజస్థాన్, రేగిస్తాన్ ఎడారిలో టేక్ ఆఫ్ అవ్వాలి, ప్లస్ 50 డిగ్రీల సెల్సియస్లో తుఫాన్ వస్తున్నా, ఆంధీ అంటాం కదా మనం, ఇసుక తుఫాన్లోంచి టేక్ ఆఫ్ అవ్వగలగాలి. ఆక్సిజన్ లేనటువంటి లదాఖ్ లే ప్రాంతం నుంచి టేక్ ఆఫ్ అవ్వాలి. కొరికే చలి -20 డిగ్రీస్లో టేక్ ఆఫ్ అవ్వాలి. అలాగే హషిమారా అస్సాంలో వర్షం పడుతుంటే అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలి. వర్షం పడుతుందా? ఆ వర్షం వచ్చి అంత జామ్ అయిపోకూడదు. ఇన్ని కండిషన్స్ పెట్టి మనం తెచ్చుకున్నాం రఫైల్. ప్లస్ కాబట్టి రఫైల్ యొక్క కెపాసిటీ అన్నది దానికంటే చాలా ఎక్కువ ఉన్నది. ఏదేమైనా కానీ వాళ్ళు నంబర్ గేమ్ ఆడే దిశగా చైనా చేసింది అది. వీళ్ళ దగ్గర కొనుక్కోవడానికి పైసలు లేవు. పాకిస్తాన్ నిజంగా వాళ్ళ సైనికులకి జీతాలు ఇచ్చుకునే దిశలో లేరు. వాళ్ళ ఎంబసీలంటికి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏం ట్వీట్లు చేస్తున్నారో చూస్తున్నాం మనం. అవును, ఎంబసీ ఉద్యోగులకి ఇవ్వట్లేదు. వాషింగ్టన్లోను, తర్వాత అర్జెంటీనాను, క్రొయేషియా, వాళ్ళకి జీతాలు లేకుండా వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారో చూస్తున్నాం. ఈ 25 ఎయిర్క్రాఫ్ట్ కొనే పైసలు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళకి? కరెక్ట్. ఆబ్వియస్లీ చైనా చేస్తున్నది ఇది. వాళ్ళ వెనకాల చైనా హస్తం ఉన్నది. చైనానే పెట్టింది అక్కడికి, వీళ్ళకి అమ్మినట్టు చూపించారు. నాకు అనిపించేది LAC, LOC రెండిట్లోనూ చైనానే ఫైట్ చేస్తుందేమో అని. చైనానే లిటరల్గా. అంటే అఫ్కోర్స్ పాకిస్తానీస్ LAC దగ్గర కూడా ఉన్నారు. బట్ పాకిస్తాన్ వాళ్ళ ఆత్మని చైనాకు అమ్మేసుకున్నారు కాబట్టి అటు ఇటు రెండు కూడా చైనానే డిక్టేట్ చేస్తుంది. యా సార్, మరొక అంశం మనకు కనపడుతోంది. పాకిస్తాన్కి సంబంధించి కొత్తగా నేషనల్ సెక్యూరిటీ పాలసీని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ నేషనల్ సెక్యూరిటీ పాలసీ ఏంటి, దీని ఉద్దేశం ఏంటి చెప్తారా? నేషనల్ సెక్యూరిటీ పాలసీ అన్నది
వాళ్ళు పార్లమెంట్లో చర్చించారు. ఇది ఏంటో ఇంకా పబ్లిక్కి అనౌన్స్ చేయలేదు వాళ్ళు. ఓకే. కానీ మొయిద్ యూసుఫ్ ఎవరైతే వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉన్నారో అతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇది మా ఎకానమీని దృష్టిలో ఉంచుకొని మా పామరుడికి కూడా లాభం చెందే దిశగా మేము చేశాము అని చెప్పారు. నేషనల్ సెక్యూరిటీ పాలసీలు ఎలా ఉంటుందంటే దాంట్లో ఏ టార్గెట్స్ అయితే వాళ్ళు ఏది సాధించాలి అని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని ఆధారంగా మిగతా ఇతరత్ర అవయవాలన్నీ పనిచేయాలి. ఆర్మీ కావచ్చు, ఐఎస్ఐ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ పనిచేయాలి. ఓకే. అంటే మా దేశానికి సెక్యూరిటీ ఎక్కడి నుంచి మాకు థ్రెట్ ఉన్నది, భారతదేశం నుంచి, చైనా నుంచి, తర్వాత ఆఫ్ఘనిస్తాను, ఇరాను. చాలా డేంజరస్ అయింది కదా. కరెక్ట్. ఇవన్నీ అంటే ప్రతి ఒక్కరికి ఉండాలి, ఎవరైనా చేస్తారు, ఉండాలి. కానీ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి తర్వాత నిజంగా రియాలిటీలో ఏమున్నది అనేది చాలా వ్యత్యాసం. ఓకే. చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఎకనామిక్ బేసిస్ మీద మేము దీన్ని రూపుదిద్దాము అని చెప్పారు. మా ఎకానమీని మేము ఇంప్రూవ్ చేసుకునే దిశగా మా సెక్యూరిటీని కూడా మేము దాన్ని మలిచాము అన్నారు. మా సెక్యూరిటీ దేనికోసము? మా ఎకానమీ పెరగడానికి కోసము. ఓకే. ఇది వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. కానీ వాళ్ళ ఎకానమీ ఎప్పుడు పెరుగుతుంది? భారతదేశంతో మైత్రి పెరిగితేనే పెరుగుతుంది పాకిస్తాన్ ఎకానమీ. ఎందుకు? ఇది అర్థం చేసుకోవాలి. పాకిస్తాను అమెరికాకు కానీ ఎవరికైనా కానీ చైనాకు కానీ ఎందుకు అవసరము? జియో స్ట్రాటజిక్ లొకేషన్ వల్ల. సో ఓకే. జియో స్ట్రాటజిక్ లొకేషన్ లేనప్పుడు వాళ్ళకి ఏం పట్టింది? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలి కాబట్టి పాకిస్తాన్ ఇంపార్టెంట్ అమెరికాకు. ఓకే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏం, ఇప్పుడు సంవత్సరం అయింది జో బైడెన్ పదవి స్వీకరించి, సంవత్సరంలో ఫోన్ కూడా చేయలేదు దానికి. కరెక్ట్. సో వాళ్ళు ఇంపార్టెన్స్ పోతుంది. చైనాకి ఎందుకు కావాలి? రెండే విషయాలు. ఒకటి భారతదేశాన్ని కౌంటర్ చేయడానికి, రెండవది రిసోర్సెస్ కొల్లగొట్టడానికి, ఆ సిపిసి ద్వారా రిసోర్స్ కొల్లగొట్టడానికి. పాకిస్తాన్కి ఏం ఇంపార్టెన్స్ ఉంది? అక్కడ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉందా, టాలెంట్ ఉందా, ఏముంది అక్కడ? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ ఎకానమీ నిజంగా ఇంప్రూవ్ అవ్వాలంటే సెంట్రల్ ఏషియన్ దేశాల నుంచి భారతదేశానికి కనెక్టివిటీ ఎప్పుడైతే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలరో అప్పుడు వాళ్ళ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. అంతవరకు కాదు. ఈ విషయాన్ని విస్మరించి మీరు ఎన్ని మాట్లాడినా కానీ కూడా ఏం వాళ్ళకు ఒరిగేది లేదు అది. కాబట్టి ఈ నేషనల్ సెక్యూరిటీ పాలసీ అన్నది వాళ్ళందరూ కలిసి చర్చించుకొని మేము రిలీజ్ చేశామని చెప్పిన దాంట్లో వాళ్ళకి ఎటువంటి లాభము ఉండదు అని నేను భావిస్తున్నాను. ఓకే. భారత సెంట్రిక్ వాళ్ళ పాలసీలో మార్పు ఉండదు అని నేను భావిస్తున్నాను. మొయిద్ యూసుఫ్ని ఎన్ఎస్ఏ మీటింగ్కి మనం ఇన్వైట్ చేసినప్పుడు అతను ఏమన్నాడు? స్పాయిలర్స్ కెనాట్ బి పీస్ మేకర్స్ అని అన్నాడు. అవును. అటువంటి వ్యక్తి భారతదేశానికి భిన్నంగా వాళ్ళ ఎకానమీని ఇంప్రూవ్ చేసుకునే దిశగా అతను ఒక పాలసీ తీసుకొస్తాడని నేనైతే భావించాను. నేను మరొక వైపు పాకిస్తాన్ అసెంబ్లీ ఇంకొక చట్టాన్ని కూడా చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ మన ఆర్బీఐ తరహా వ్యవస్థని స్వతంత్ర ప్రతిపత్తి కూడినటువంటి వ్యవస్థగా దాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకాలం గవర్నమెంట్ కంట్రోల్నే ఉందా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్? అంటే సేమ్ మన ఆర్బీఐకి ఏమో స్వతంత్ర హోదా ఉంది. కోర్స్ గవర్నమెంట్కి మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ ఆర్బీఐ కంటూ సపరేట్ డెసిషన్ మేకింగ్ బాడీ అనేది ఒకటి ఉంది. ఆర్బీఐ తరహా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ని మనం చూడబోతున్నామా? ఆర్బీఐ కంటే ఇంకా ప్రైవేట్ కెపాసిటీ ఉండదు, అటానమీ వాళ్ళకు ఉండబోతోంది. ఓకే. అక్కడ అపాయింట్ చేయబోయేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా నిజంగా పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించగలదా లేదా అనేది పెద్ద ప్రశ్న ఈరోజు. వాళ్ళు ఐఎంఎఫ్ ఎవరిని డిక్టేట్ చేస్తారో వాళ్ళే బహుశా అక్కడ రాబోతున్నారు. సో మొత్తం ఐఎంఎఫ్ కనుసన్నల్లో వాళ్ళకు అనుగుణంగా నడుస్తుంది. లిటరల్గా పాకిస్తాన్ వాళ్ళ సార్వభౌమత్వాన్ని ఐఎంఎఫ్కి హస్తగతం చేస్తోంది లిటరల్గా. ఈ లెక్కలో చూస్తే మనం ఓకే అటానమీ అనేది ఉండి తీరాలి. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్. పొలిటీషియన్స్ చేసే పిచ్చి పనులకు వాళ్ళు ఒక విధమైన జవాబుదారీ కాకుండా వాళ్ళు దాన్ని మళ్ళీ దేశ ఆర్థిక వ్యవస్థని సరైన దిశగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. ఓకే. కానీ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటే కనుక ఏ లాబీకో వాళ్ళు అమ్ముడుపోయి వాళ్ళు దేశాన్ని కొల్లగొట్టేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అక్కడికి వచ్చే ప్రతి ఆఫీసర్, మన ఆర్బీఐ గవర్నర్ లాంటి వాళ్ళు అక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా డ్యూయల్ సిటిజన్స్. వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుంది, పాకిస్తానీ సిటిజన్షిప్ ఉంటుంది. ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు టర్మ్ చేయగానే వాడు వెళ్ళిపోతున్నాడు. ఈ దేశం మీద వాడికి ఏం గౌరవం? దేశం మీద అసలు అవసరమే లేదనుకుంటున్నారు. అవసరమే లేదు వాడికి. మనం కూడా అలాగే చేసాం. ఎవరైతే డ్యూయల్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఏం టర్మ్ అయిపోగానే వెళ్ళిపోయి అక్కడ పాఠాలు చెప్పుకుంటున్నారు. మనం కూడా అటువంటి తప్పిదాలే చేసాం. కానీ అపాయింట్మెంట్ అనేది ఇప్పుడు ఐఎంఎఫ్ డిసైడ్ చేయబోతోంది. కాబట్టి అపోజిషన్ పార్టీలందరూ కూడాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా
భాషణలు ఇచ్చారు, డిస్కస్ చేశారు. ఆయన ప్రభుత్వం వాళ్ళకి గతి లేని పరిస్థితి. IMF $6 బిలియన్ ప్యాకేజ్ ఏదైతే ఇచ్చిందో ఆ $6 బిలియన్ ప్యాకేజ్ ఆల్మోస్ట్ $1 బిలియన్ తర్వాత వీళ్ళు రిఫార్మ్ చేయట్లేదని వాళ్ళు ఆపేశారు. దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలంటే ఇది తప్పని పరిస్థితి. సో పాకిస్తాన్లో ఆర్థికపరమైన సంస్కరణలు లేకపోతే ఒక సిస్టమ్ని ప్రాపర్గా ఒక సిస్టమ్ని ఫామ్ చేయకపోతే IMF నుంచి నిధులు ఆగిపోతాయి. వాళ్ళ కోసమని ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి. కరెక్ట్. IMF పెట్టిన కండిషన్స్ కోసం చేశారు, అనుగుణంగా జరుగుతున్నాయి. ఆ కండిషన్ యొక్క పరమార్థం ఏంటంటే మీరు దీన్ని కంట్రోల్ చేయడానికి వీల్లేదు, కంట్రోల్ వాళ్ళ అటానమీ పేరుతోటి మేము కంట్రోల్ చేయబోతున్నామని లిటరల్గా చెప్పారు వాళ్ళు. ఓకే, ఇది వాళ్ళ దౌర్భాగ్యపు పరిస్థితి. సో పాకిస్తాన్ తనని తాను సెట్ చేసుకోకపోవచ్చు, కానీ సెట్ చేయడానికి ఇంకా అవసరాలకు రీత్యా IMF లాంటివి కూడా దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇది ఒకటే కాదు, దీని తర్వాత పన్నులు కూడా పెంచారు. ఓకే, టాక్సేషన్స్ విపరీతంగా పెంచాల్సి వచ్చింది. అంటే మొదటి దఫా పన్నులు ఇప్పుడు పెంచారు. వాళ్ళ యాక్చువల్ బడ్జెట్ జూన్లో వస్తుంది, అప్పుడు మళ్ళీ పెంచుతారు. ఇప్పుడు వాళ్ళ సేల్స్ ట్యాక్స్లో ఇచ్చినటువంటి మినహాయింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేశారు. ఎగ్జంప్షన్స్ అంటాం మనం, ఎగ్జంప్షన్స్ తీసేశారు. దాంతో ఎన్నో ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళు విపరీతంగా ధరలు పెంచాయి. రెవెన్యూ పెంచుకోవడమా? కరెక్ట్, రెవెన్యూ పెంచాలి అని చెప్పి IMF ఇచ్చిన వార్నింగ్. రెవెన్యూ ఎలా పెరుగుతుంది? ట్యాక్సులు పెంచితే పెరుగుతుందా? మీ ప్రొడక్షన్ తగ్గుతోంది, కరెక్ట్, మీ ఎక్స్పోర్ట్లు తగ్గుతున్నాయి. మీ తగ్గుతున్నప్పుడు మీరు ట్యాక్సులు పెంచితే ఎంతకాలం సస్టైన్ అవ్వగలరు? ఇన్ఫ్లేషనే వస్తుంది, ఎందుకంటే కొనుగోలు శక్తి లేనప్పుడు ఏం చేస్తారు మీరు? మీరు చేయవలసింది ఏంటంటే మీ ఎకానమీని మీరు పెంచాలి, మీ ప్రొడక్షన్ పెరగాలి, మీ ఎక్స్పోర్ట్స్ పెరగాలి. ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి మీకు పెరగడానికి? మీ ఎక్స్పోర్ట్స్ టెక్స్టైల్స్ ఏమో బంగ్లాదేశ్ తీసుకెళ్ళిపోయింది, ఇంకా సిమెంట్ ఇండస్ట్రీ ఏమో ఇతరత్ర దేశాలన్నీ టేక్ ఓవర్ చేసినాయి. ఒక డ్రై ఫ్రూట్స్ తప్ప మీ దగ్గర అమ్మడానికి ఏమున్నాయి ఈరోజు? దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలా? దాన్ని ఇంప్రూవ్ చేసుకోకుండా మీరు ఇంకేం J17 అమ్మడానికి కూడా వాళ్ళు అర్జెంటీనాతో గొడవ పెట్టుకునేసరికి అర్జెంటీనా J17 డీల్ కూడా వాళ్ళకి పోయేటువంటి ప్రమాదం ఈరోజు ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక వాళ్ళ చేస్తున్నటువంటి నిర్ణయాలన్నీ కూడాను నిజంగా వాళ్ళకు రెవెన్యూ పెంచే దిశగా ఉంటాయి లేదన్న పెద్ద ప్రశ్న. కొన్ని ఐటమ్స్ చూద్దాం, ఏ ఐటమ్స్ అయితే వాళ్ళు పెంచారో. కొన్నిట్లో ట్యాక్సులు పెంచారు, ఎగ్జంప్టెడ్ ఐటమ్స్ కూడా ట్యాక్సులు వాళ్ళు ఇంపోజ్ చేయడం జరిగింది. ఓకే, ఇంపోర్టెడ్ ఫోన్స్ అండ్ మొబైల్ సెల్స్, ఓకే, తర్వాత ఇంపోర్టెడ్ ఎడిబుల్ ఐటమ్స్ అంటే జంతువులు, లైవ్ యానిమల్స్, ఫిష్, మీట్, వెజిటబుల్స్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా పెరగబోతున్నాయి. బ్రాండెడ్ చీజ్ ఇవన్నీ పెరగబోతున్నాయి. ఆటోమొబైల్స్, కార్లు అన్నిటి మీద కూడా వాళ్ళు ట్యాక్సులు వేశారు. కార్ ఒక లగ్జరీ ఐటమ్ కింద వాళ్ళు భావిస్తున్నారు. కార్ లేకపోతే ప్రజలు ఎలా ప్రయాణం చేస్తారు? మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వగలరా? అది లేదు. వాళ్ళ రైల్వేస్ కంప్లీట్గా బ్యాంక్రప్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, ఇంక దేంట్లో వెళ్ళాలి? గుర్రాల మీద, గాడిదల మీద వెళ్ళాలా? తర్వాత మెడిసిన్స్ మీద కూడా వాళ్ళు ఉన్నటువంటి ఎగ్జంప్షన్స్ విత్డ్రా చేశారు. ఓకే, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయడానికి, మెడిసిన్స్ తయారు చేయడానికి కొంత కాంపనెంట్స్ ఇంపోర్ట్ చేయాలి. ఆ ఇంపోర్ట్ కాంపనెంట్స్ మీద కూడా వాళ్ళు ట్యాక్సులు వేశారు. ల్యాప్టాప్స్, సూయింగ్ మెషిన్స్, మ్యాచ్ బాక్సెస్ మీద ట్యాక్సులు పెంచారు వాళ్ళు. అయోడైజ్ సాల్ట్, ఇవన్నీ ఎలా లగ్జరీ ఐటమ్స్ అవుతాయి? అయోడైజ్ సాల్ట్, రెడ్ చిల్లీ, వీటన్నిటి మీద ట్యాక్స్లు వేశారు. ప్లస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళది ఒకప్పుడు చాలా గొప్పగా ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈరోజు క్షీణ దశలో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీని మీరు రాయితీలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. అక్కడ 10% ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి పన్ను 12% పెంచారు. ఓవరాల్గా వాళ్ళు మొత్తం అంతా కూడా వాళ్ళ ఇండస్ట్రీని నాశనం చేసి వాళ్ళ ప్రజల మీద విపరీతమైన పన్నుల భారం మోపే దిశగా ఈ యొక్క చర్యలన్నీ వాళ్ళు చేస్తున్నారు. మరొక వైపు సార్, ఇమ్రాన్ ఖాన్ పాత్ర గురించి అనేక రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడు కావడం ఖచ్చితంగా జరిగిపోతుంది, ఇప్పుడా రేపా అనేది తేల్చుకోవాలనే మాట మీరు అనేక సందర్భాల్లో గ్లోబల్ రౌండప్లోనే చెప్తూ వస్తున్నారు. ఈవెన్ బాజ్పాకి సంబంధించి కూడా ఆయనకు కూడా చాలా అసహనం ఉంది, ఇమ్రాన్ ఖాన్ విషయంలో అసంతృప్తి ఉందనేది తెలిసిన విషయమే. మనం లాస్ట్ వీకే చర్చించాలి ఈ విషయము. ఖైబర్ పఖ్తుంఖ్వాకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వచ్చాయి, అది గత వారం మనం చర్చించలేకపోయాము. అయితే అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI దారుణంగా ఓటమి పాలవడం జరిగింది. దీని వెనకాల ఎవరి హస్తం ఉంది? ఎందుకు ఇమ్రాన్ ఖాన్ అంటే అధికార పార్టీ ఇలాంటి ఒక వైఫల్యాన్ని చవిచూడాల్సి వచ్చింది ఖైబర్ పఖ్తుంఖ్వాలో? మనము ఒక 2-3 నెలల క్రితం మనం చూసాము, మన ఫయాజ్ హమీద్ వాళ్ళ ISI చీఫ్ ఎవరైతే ఉండినారో జనరల్ ఫయాజ్ హమీద్, అతన్ని పెషావర్ కోర్ కమాండర్గా బదిలీ చేసి ఇక్కడ అంజుమ్ నదీమ్ అన్న అతన్ని ISI చీఫ్గా
నిర్ణయించడం మనం అనేది జరిగింది. డిస్కస్ చేసాం అప్పుడు. దానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చాలా డ్రామాలు చేసిన విషయం కూడా మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం మనం. సో కమర్ జావేద్ బాజ్వా కావచ్చు లేదా అంజుమ్ నదీం కావచ్చు, వీళ్ళందరూ దాన్ని మర్చిపోలేదు. ఓకే, అక్కడ డ్రామా చేసి వాళ్ళకి ఇబ్బందులు కలిగించి వాళ్ళని ఎంబరాస్ చేశాడో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేశారో తటస్థంగా ఉన్నారు ఈ ఎన్నికల్లో. మూడవది, అక్కడ ఫయాజ్ హమీద్ పెషావర్ కోర్ కమాండర్గా వెళ్ళాడు ఆయన. పెషావర్ కోర్ కమాండర్గా అతను వెళ్తే అతను చేయలేనటువంటి కెపాసిటీ లిమిటెడే. అయినా కానీ కూడా అది కూడా అతను చేయలేదు. ఫయాజ్ హమీద్ అన్న వ్యక్తి నాకు కావాలి అని ఇమ్రాన్ ఖాన్ అతను వకాలత పుచ్చుకొని అతను ఐఎస్ఐ చీఫ్గా మెయింటైన్ చేయడానికి చాలా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తే ఈరోజు ఇమ్రాన్కి ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ మీకు వ్యతిరేకంగా ఉన్నదో ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళు ఓట్లు వేయచ్చు. ప్రజలు ఎప్పుడైతే నిర్ణయిస్తారో ప్రజల తీర్పు అనేది బయటకు వస్తుంది. ప్రజల తీర్పు ఎక్కడొచ్చింది? మౌలానా ఫజ్లూర్ రెహమాన్ యొక్క జమాతే ఉలేమా ఇస్లాం జేయుఐ ఫజ్లూర్ అన్న పార్టీకి వాళ్ళు ఓటేశారు. అంతవరకు పీటీఐ ప్రభుత్వం ఉండింది. దేశవ్యాప్తంగా నవాజ్ షరీఫ్ రాజ్యం వెళ్తున్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మాత్రం ఇమ్రాన్ ఖాన్ రాజ్యం వెళ్ళేవాడు, అంటే వాళ్ళ పార్టీ రాజ్యం వెళ్ళేది. అటువంటి అంత సపోర్ట్ ఉన్నటువంటి పష్తూన్స్లో ఇమ్రాన్ ఖాన్ పట్ల ఉన్నటువంటి సమర్థన అంతా ఈరోజు క్షీణించి ఎంత రిగ్గింగ్ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎంత వాడుకున్నా కానీ కూడా ఇప్పుడు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. కరెక్ట్. అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలకు సంబంధించిన మేయర్లందరూ కూడాను ఆపోజిషన్ పార్టీ చేతిలోకి వెళ్ళిపోయాయి. సో డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా ఈ ఎన్నికల్లో? డీప్ స్టేట్ తటస్థంగా ఉన్నది ఇక్కడ. డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కనుక ఇమ్రాన్ ఖాన్ గెలవడు అన్నది ఇక్కడ సంకేతం మనకు. ఓహో, ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్ పంజాబ్లో కూడా పీటీఐ ప్రభుత్వమే ఉన్నది అక్కడ. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరంలో అక్కడ కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ఓకే. ఇలాగే కనుక ఐఎస్ఐ డీప్ స్టేట్ కనుక తటస్థంగా ఉంటే అక్కడ నవాజ్ షరీఫ్ పార్టీ అయిన పిఎంఎల్ఎన్ గెలవడం అన్నది ఖాయము. ఇమ్రాన్ ఖాన్ ఓడిపోవడం ఖాయము. ఇమ్రాన్ ఖాన్ని ఆదుకోవాలి అంటే కనుక మళ్ళీ ఐఎస్ఐ తనకు సపోర్ట్ వస్తే కానీ గెలిచేటువంటి పరిస్థితి లేదు అతనికి. క్రమేపీ ఇవంతా కూడా తన బేస్ క్షీణిస్తున్నది అని అర్థం చేసుకోవాలి. ఓకే. డీప్ స్టేట్ వాళ్ళు ఐఎస్ఐ లాంటి వాళ్ళు క్లియర్గా మెసేజ్ పంపిస్తున్నారు, మేము మీతోటి సంతృప్తిగా లేము, మీకు వ్యతిరేకంగా ఉన్నాము అన్నటువంటి సంకేతం పంపించడం మనం ఈరోజు చూస్తాం. మరొక అంశం కూడా ఇందులో ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు ఒకవైపు ఈ విధంగా ఉంటే, ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన డౌన్ఫాల్ సీరియస్గానే ఎన్నికల్లో రిప్రజెంట్ అవుతోంది. బాజ్వా అసహనంతో ఉన్నాడు, డీప్ స్టేట్ సపోర్ట్ చేయట్లేదు. ఇవన్నీ చాలా రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు, ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ ఎలా సర్వైవ్ అవుతున్నాడు? ఇంకోవైపు ఎకనామీ పడిపోయింది, వాళ్ళకు పొలిటికల్లీ సరిగ్గా లేదు. మొన్నటికి మొన్న టీఎల్పీకి సంబంధించిన గొడవలు ఘర్షణలు ఉన్నాయి. వీటన్నిటిని మేనేజ్ చేయడం కూడా ఎంతో కొంత చేస్తున్నాడని అనుకోవాలి. మరి అంటే డీప్ స్టేట్ అతన్ని మార్చడానికి ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అతను ప్రధానిగా ఉన్నాడు. ఆ నిర్ణయం తీసుకుంటే అతను ఎప్పుడో వెళ్ళిపోతాడు. దానికి కారణం ఏంటంటే ఆల్టర్నేట్ ఎవరిని పెట్టాలి. ఓకే, ఆల్టర్నేటివ్ కూడా లేదు. ఆల్టర్నేట్ కోసం వాళ్ళు ఆగి ఉన్నారు. నిజంగా అతను షహబాజ్ షరీఫ్ని పెట్టాలా లేదా నవాజ్ షరీఫ్ రావాలా? నవాజ్ షరీఫ్ నేను తిరిగి వస్తాను అని ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అవును. నేను వస్తాను అంటే కనుక వీళ్ళు ఫవాద్ చౌదరి లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి పీటీఐ మంత్రులు ఎవరైతే ఉన్నారో అతను రాడు, మేము తీసుకొస్తాము అని వీళ్ళు ప్రగల్భాలు పలికారు. ఓకే. హీ విల్ నాట్ రిటర్న్, హీ విల్ బి బ్రాట్ బ్యాక్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే. సో ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఆల్టర్నేట్ ఎవరు అని చెప్పి డీప్ స్టేట్ ఆలోచన చేస్తున్నది. ఓకే. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నుంచి ఎవరినైనా తీసుకొస్తారా? బిలావల్ భుట్టోని తీసుకొస్తారా? లేదా ఇంకెవరైనా తీసుకొస్తారా? ఇంకెవరైనా ముందుకు తీసుకొస్తారా? ఫజ్లూర్ రెహమాన్ తీసుకురావాలా? ఎవరిని తీసుకురావాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి రెండు పార్టీలు, పీపుల్స్ పార్టీ కావచ్చు, నవాజ్ షరీఫ్ పార్టీ కావచ్చు, ఈ రెండు మాకు వద్దు అనే కదా ఇతన్ని మూడవ ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చింది. ఇతనే ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రెండు పార్టీల దగ్గరికి వెళ్తారా? ఇంకేదైనా ప్రత్యామ్నాయం తీసుకొస్తారా? ఓకే. ఇది చర్చలు జరుగుతున్నాయి అక్కడ. ఎనివే ఇప్పుడు ఐఎంఎఫ్ ఫండింగ్ ఒకటి రావాలి. ఇటువంటి 2-3 ఉన్నాయి కీలకమైన నిర్ణయాలు. ఇవి అయిపోయిన తర్వాత వచ్చే కొద్ది 2-3 నెలల్లో డెఫినెట్గా వాళ్ళు దీని మీద సీరియస్గా వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఓకే. ఇమ్రాన్ ఖాన్ మాత్రం మొత్తం 5 ఏళ్ళు అతను పాలించగలడు అని నాకైతే అనిపించడం లేదు. ఓకే. ఒకవేళ ఉన్నా కానీ క్రమేపీ అతని శక్తి అంతా క్షీణించే దిశగా వీళ్ళు ఏదో చర్యలు చేస్తారు. ఓకే. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పంజాబ్ ఓడిపోతాడు అతను, సింధ్ అపోజిషనే, అలాగే బలూచిస్తాన్లో వేరే ఇతరత్ర ఏదో ఉంటుంది. వాళ్ళ మంత్రులు ఎక్కడి నుంచి అయితే ఫండింగ్ సోర్సెస్ ఉన్నాయో వాళ్ళని ఏదో ఒక
కరప్షన్ కేసులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయించడం, ఇటువంటివన్నీ చేసి అతనికి శక్తిహీనుని చేసే దిశగా చేస్తారు ఒకవేళ ఉంచినా కానీ కూడా. ఓకే, మోరల్లెస్ ఒక 5-6 నెలల్లో అతన్ని తీసేటువంటి దిశగానే మనకు సూచనలు కనిపిస్తున్నాయి. మరొక వైపు లుధియానా కోర్ట్ బ్లాస్ట్ సార్, సీరియస్లీ భారతదేశంలో ఈ పరిణామాల గురించి మనం చాలా సందర్భాల్లో మనం ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకుంటున్నాము. భారతదేశంలో ఫామ్ లాస్ పేరుతోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక అంశాల్లో ఒక ఘర్షణపూరిత వాతావరణాన్ని బిల్డ్ చేయడం కోసం ఖలిస్తానీ మూకలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికి అనుగుణంగా కుట్రలు అంతర్జాతీయంగా జరుగుతున్నాయన్న వార్తలు మనం ఎక్కడో ఒక సందర్భంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా ఈ లూధియానా కోర్ట్ బ్లాస్ట్ని, దాని వెనకాల ఉన్న ఖలిస్తానీ మూకలకు ఎస్ఎఫ్జే లాంటి ఒక సంస్థలు, ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థలు అండ్ ఎస్ఎఫ్జేకి సంబంధించిన చీఫ్ పాకిస్తాన్కి ఇమ్రాన్ ఖాన్కి లెటర్ రాయడము, మొన్న మధ్యనే సపోర్ట్ చేయాలి, ఖలిస్తాన్ని మాకు సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ కూడా రంగంలోకి దిగాలని మొన్న మధ్యనే లెటర్ రాయడము. సో ఓవరాల్గా అంతర్జాతీయంగా ఖలిస్తాన్ ఉగ్రవాదం అనేది మళ్ళీ ఒకసారి జడలు విప్పే ప్రమాదం ఉందా? అందుకే మోదీ లాంటి వ్యక్తి కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చిందా ఫార్ములాస్ అనేది మనం చర్చించిందే. సో ఈ లుధియానా కోర్ట్ బ్లాస్ట్ అండ్ ఖలిస్తాన్ వీటి గురించి ఏం చెప్తారు? తప్పకుండా మనకు ఒక విధమైన ప్రమాద గంటికల కిందే, డేంజర్ బెల్స్ కిందనే మనం దీన్ని పరిగణించాలి తప్పకుండా, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, లుధియానా బ్లాస్ట్ దాకా వచ్చింది అంటే దాని వెనకాల ఎంత సపోర్ట్ బేస్ ఉంటేనే అక్కడికి వస్తుంది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి, కరెక్ట్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, బిఎస్ఎఫ్ ఉంటుంది, తర్వాత మీకు స్టేట్ పోలీస్ ఉంటుంది, ఎన్ఐఏ ఉంటుంది, యాంటీ టెర్రర్ స్క్వాడ్స్ ఉంటాయి, రా ఉంది. ఇన్ని ఏజెన్సీస్ పెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ప్లాంట్ చేయగలిగారు అంటే కనుక చిన్న విషయం కాదు అది. దానికి లోకల్ సపోర్ట్ లేనిది జరగని విషయం అది. లోకల్ సపోర్టు, లోకల్ పోలీస్ సపోర్టు, లోకల్ ఎస్టాబ్లిష్మెంట్ సపోర్ట్ లేనిది జరిగేటువంటి విషయాలు కావు ఇవి. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ కింద మనం అందరం భావించాలి. మళ్ళీ ఖలిస్తానీ మూవ్మెంట్ని ముందుకు తీసుకొచ్చే దిశగానే కెప్టెన్ అమరీందర్ సింగ్ని కూడా దించేసినట్టు మనం భావించాలి. కెప్టెన్ అమరీందర్ సింగ్ ఒక కాంగ్రెస్లో ఉన్న ఒక జాతీయవాది. ఆయన నిజంగా అంత కెపాసిటీ ఉన్నాడా లేదా పక్కన పెట్టినా కానీ కూడా డిఫెన్స్లో పనిచేసి వచ్చాడు. కాబట్టి అతని స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం పాకిస్తాన్ విరుద్ధంగా, అలాగే కర్తార్పూర్ కారిడార్ ఇనాగ్రేషన్కి వెళ్ళలేదు. నా సైనికులు చచ్చిపోతుంటే నేను ఎందుకు వస్తానని చెప్పినటువంటి జాతీయవాది అతన్ని తీసేసి చీనీని ఎందుకు పెట్టారు? ఈ మన నవజోత్ సింగ్ సిద్ధు అక్కడ కమర్ జావేద్ బాజ్వాన్ కలిసి వచ్చిన తర్వాత అతనికి అంత ఇంపార్టెన్స్ ఎలా వచ్చింది? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. కరెక్ట్. నిజంగా నవజోత్ సిద్ధుకి అంత పెద్ద మాస్ బేస్ ఉందా? ఏదో ఒక పార్లమెంటరీ పార్టీకి గెలవచ్చేమో. అమరీందర్ సింగ్ ని పక్కన పెట్టి ఈయనని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. అంత కెపాసిటీ లేనట్టు అతను ఎందుకు ముందు తీసుకొచ్చారు? కాంగ్రెస్ ఎందుకు ఇలా చేస్తుంది అనేది కూడా ఆబ్వియస్లీ కాంగ్రెస్ కి ఎక్కడి నుంచి ఫండింగ్ వచ్చింది, వీళ్ళకి ఎవరు ఫండ్స్ ఇచ్చారు, ఎవరు ఈ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ప్రేరేపించారు అన్నది మనం దీని గురించి నిఘా తీయాలి. ఏమో చైనా ఇన్వాల్వ్ ఏమో దీనికి మనకు తెలియదు. ఖలిస్తానీ ఫ్రంట్ని మీరు యాక్టివేట్ చేసిన తర్వాత మేము లదాఖ్లో అటాక్ చేస్తామని వాళ్ళ ప్లాన్ ఉండొచ్చు, మనకు తెలియదు. ఇవన్నీ స్పెక్యులేషన్. కానీ ఎందుకు ఇలా కాంగ్రెస్ చేసింది అన్న దాని మీద పెద్ద ప్రశ్నలు మనకు ఉండాలి. రేపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఖలిస్తానీ సపోర్టర్స్ దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. రేపు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, వీళ్ళిద్దరూ కోయలిషన్లో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ కూడా అది మనకు స్టిల్ ప్రమాదమే. కరెక్ట్. ఇది మనకు అక్కడ ఉన్నటువంటి ప్రమాద గంటికలు మనకు సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ఎక్స్ప్లోజివ్స్ని ఎలా స్మగిల్ చేశారు, డ్రోన్స్ ఎలా లోపలికి రాగలిగినాయి, దాన్ని ఎలా ఆపలేకపోయినాం మనం. సరే, దీనికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను జస్విందర్ సింగ్ ముల్తానీ, అతను జర్మనీలో అతను పట్టుబడ్డాడు. అంటే మన ఇంటెలిజెన్స్ ఇమ్మీడియట్గా ట్రాక్ చేయగలిగినాయి. ఇతనికి ఉన్న సెల్ ఫోన్స్ కావచ్చు, ఇతని కమ్యూనికేషన్స్ కావచ్చు, ఎలా వచ్చింది అన్నీ ఇమ్మీడియట్గా కనుక్కొని అతని జర్మన్ అథారిటీస్కి మనం కాంటాక్ట్ చేయడము, పలానా వ్యక్తి అక్కడ ఉన్నాడో అరెస్ట్ చేయమని చెప్తే వాళ్ళు స్పందించి అరెస్ట్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. అతని యొక్క కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆరా తీస్తే సోనిపత్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉద్యమం ఫామ్ లాస్కి వ్యతిరేకంగా ఉద్యమం ఏదైతే చేశారో సోనిపట్లోనే వాళ్ళు గ్రాండ్ ట్రంక్ రోడ్ని వాళ్ళు మొత్తం దిగ్బంధనం చేశారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంత ఈ రైతుల నేతలని చంపడానికి అని చెప్పి కొంతమందికి కాంట్రాక్ట్ ఇచ్చినట్టు మనకు తెలుస్తోంది. ఈ ముల్టానీ అన్న వ్యక్తి అతన్ని చంపి అది భారత ప్రభుత్వం మీదో బీజేపీ మీదో నెట్టేసేటువంటి ప్రయత్నం కూడా జరిగాయి. అలాగే ఇంకొన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం మనకి ఏం తెలుస్తోందంటే బహుశా ఢిల్లీలో కావచ్చు, ముంబైలో కావచ్చు
పూనాలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఇక్కడంతా కూడాను బాంబు బ్లాస్ట్ జరిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఓకే. ఈ నేపథ్యంలో లుధియానాలో జరిగినటువంటి బ్లాస్ట్ని మనం లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. ఏదో వన్ ఆఫ్ కేసు ఒకటి జరిగింది, చిన్న ఇన్సిడెంట్, ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అనుకోవడానికి వీల్లేదు. అక్కడ భారతదేశం పట్ల జరగబోతున్నటువంటి అరాచకానికి ఇది ఒక నాందిగా మనం భావించాలి. ఇది మొదటి మెట్టు కిందనే, తర్వాత చాలా రాబోతున్నాయి. కాబట్టి మనకు పాకిస్తాను, చైనా ఎవరెవరు ఇన్వాల్వ్డ్, అలాగే 6 ఫర్ జస్టిస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి? గత నెల క్రితం లండన్లో వాళ్ళు రెఫరెండం చేశారు. రెఫరెండం చేస్తే రెఫరెండంలో 300 బస్సులు హైర్ చేయగలిగారు వాళ్ళు. స్ట్రాటజీకి ఏం చేశారంటే ప్రతి బస్సుని తీసుకెళ్ళి గురుద్వారా ముందర ఉంచారు. ఆ గురుద్వారా దీన్ని సమర్థిస్తున్నా సమర్థించకపోయినా దాని దగ్గర పికప్ పాయింట్ కింద చూపించారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ గురుద్వారా కూడా సపోర్ట్ చేస్తుంది అనుకునే దిశగా వాళ్ళు ప్రవర్తించారు. అక్కడ 3 గురుద్వారాలు దీన్ని సమర్థించాయి, మిగతా గురుద్వారాలు దీనికి అపోజ్ చేశాయి. దీని భారత వ్యతిరేకమైన చర్యలు చేయడానికి వీలేదు అన్నాయి. కానీ ఈ బస్సులు మాత్రం వాళ్ళ సర్దార్జీలను పికప్ చేసుకోవడానికి ఏ గురుద్వారా సమర్థించడం లేదో, దీని వ్యతిరేకంగా ఉన్నాయో ఆ గురుద్వారా అడ్రస్ ఇచ్చారు వాళ్ళు. అంటే ఎంతటి స్ట్రాటజిక్ మూవ్స్ చేశారో వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే. 20,000 మంది దాకా వచ్చి ఓటేశారు అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేశారు. కానీ ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం బహుశా వాళ్ళు ఒక 1500 నుంచి 2000 మంది దాకా వాళ్ళు తీసుకురాగలిగారు, ఓటేయగలిగారు అని చెప్పారు వాళ్ళు. అంటే 2000 మంది ఆల్రెడీ మీరు అక్కడికి వచ్చి ఓటేశారంటే కనుక అది చాలు మనకి, అది ఎంత మూమెంట్ పికప్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఎస్జేఎఫ్ చేసే కార్యకలాపాలు, ఖలిస్తానీ మూమెంట్ చేసే కార్యకలాపాలు వెనకాల ఉన్నటువంటి శక్తులని ఎండగట్టి వాటిని టార్గెట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. లోకల్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయకపోతే కనుక రేపు అక్కడ ఎన్నికలు వాయిదా వేసి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకొని అక్కడ మొత్తం మళ్ళీ అది కంట్రోల్ వచ్చేంత వరకు ఎలక్షన్ ప్రక్రియ జరపకుండా ఆపవలసిన అవసరం కూడా రావచ్చేమో. ఓకే. నేను పంజాబ్లో ఎలక్షన్స్ నిజంగా ఈసారి అపోజ్ చేస్తున్నాను. నేను మనకు డెమోక్రసీ అన్నది ప్రజలు బతుకుంటే, మన దేశం సురక్షితంగా ఉంటే అన్నీ చేసుకోవచ్చు. అది లేనంత వరకు కూడా బహుశా పంజాబ్లో కొన్ని రోజులు ఆగడమే మంచిదని నాకు అనిపిస్తుంది. అండ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్తో కూడిన పార్టీలు అధికారంలోకి వచ్చే ప్రమాదం కంటే ఆర్టికల్ 356 పెట్టడమే కరెక్ట్. ప్రెసిడెన్షియల్ రూల్ ఇంపోజ్ చేసి సెక్యూరిటీ ఆపరేటర్స్ మొత్తం దించండి, అవును, మొత్తం కంట్రోల్ తీసుకురావండి, వీళ్ళందరినీ ఈ మూకలన్నింటినీ అరెస్ట్ చేయండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి వాతావరణం బిల్డ్ అయినా కూడా ఒక అన్రెస్ట్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రైతుల ఉద్యమం విషయంలో కూడా అసలు రైతులకు ఎటువంటి నష్టం లేకపోయినా ఒక స్టబ్బర్న్గా, నిజంగా చెప్పాలంటే ఒక ఫెరోషియస్ నేచర్ తోటి ఉద్యమం చేసిన వాళ్ళని మనం చూసాం. అండ్ అది కాక వాళ్ళ కోట్ల రూపాయల నిధులు బయట నుంచి వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఆవేశంగా కెనడా నుంచి కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. సో వాటన్నిటి ఒక ఆవేశపూరితమైన సమాజంలో ఉన్నప్పుడు ఏమైనా మళ్ళీ మనం సప్రెషన్ అనేది జరిగితే ఇంకా ఒక ఉద్యమంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఉన్నాయి, ఇవి రెండు ఉన్నాయి. ఛాలెంజెస్ ఆర్ దేర్, బట్ ఛాలెంజెస్ ఆర్ దేర్. దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి? అది ఇలా జరుగుతుంది అని చెప్పి మనం ఊరికే కూర్చోగలమా? కాబట్టి చర్య తీసుకోక తప్పదు. చర్య తీసుకుంటే దానికి ఆబ్వియస్లీ దాని విక్టిమ్హుడ్, చంపేశారు, ఇది చేశారు, నరహంతకులు వీళ్ళు, ఇవన్నీ కూడా చేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. ఓకే. రెండు ఉండగా మనం ఎలా చేయాలి అన్నది మన స్ట్రాటజీ అనేది ప్రభుత్వం నిజంగా ఆచితూచి వ్యవహరించాలి. రైట్. దీనికి చర్య తీసుకోకుండా ఉండడం అన్నది చాలా ప్రమాదం. ఖలిస్తానీ మూమెంట్ వస్తోంది, మేమేమైనా చర్య తీసుకుంటే ఇది ఇంకా ఫ్లేరప్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి మేము ఏమి చేయమంటే కనుక అది ఇంకా ప్రమాదమైన విషయం. ఓకే. కాబట్టి ఇది చాలా కీలకమైన సిచ్యుయేషన్లో, క్రిటికల్ సిచ్యుయేషన్లో మనం ఈరోజు ఉన్నాం. మనము ఎటు పోతుందో మనం వేచి చూడాలి. మనకు మాత్రం ఒక విధానం మంచి సూచన మాత్రం రావట్లేదు. మనకు ప్రమాద గంటికలే ఈరోజు వినిపిస్తున్నాయి. భగవంతుడు ప్రార్థిద్దాం, కనీసం దీన్ని త్వరలో ప్రభుత్వం దీన్ని ఏదో పరిష్కారం చేయగలదు అని మనం కోరుదాం. ఎస్ సార్, మీరు అన్నట్టుగా ఈ ఖలిస్తానీ తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని, దానికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తుల్ని, పార్టీల్ని నిర్ద్వంద్వంగా అణిచివేసే విధంగానే ప్రభుత్వ చర్యలు ఉండాలని మనం ఖచ్చితంగా కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా అంశాలు మీరు విశ్లేషణాత్మకంగా మాకు వివరించారు. అండ్ ఓపిక్గా మీరు ప్రతి వారం మా కోసం టైంని వెచ్చిస్తున్నందుకు మరి ఒకసారి నేను నేషనలిస్ట్ హబ్ తరపున, నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. ఈ వారంలో జరిగిన వార్తాంశాలకు సంబంధించిన విశ్లేషణని మీరు
ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు కూడా నోట్ చేసుకొని ఇంకొక సందర్భంలో వినియోగించుకునే విధంగా ఈ చర్చ మీకు ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. గ్లోబల్ రౌండప్ తెలుగు ప్రసార మాధ్యమాలు ఎవరూ చేయని ఒక ప్రయత్నం నేషనల్ స్టెప్ చేస్తోంది గ్లోబల్ రౌండప్ రూపంలో. ఈ అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారతదేశం పైన ఏ విధంగా ఉంటుంది, భారతీయ దృక్కోణంలో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే ఒక మంచి చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ కొనసాగుతోంది. అండ్ ఇంకా అద్భుతమైన కంటెంట్తో, ఇంకా మంచి డెవలప్మెంట్స్కి సంబంధించిన విశ్లేషణతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాము. అండ్ నేషనల్ స్టెప్ ఎక్స్పాన్షన్స్లోకి కూడా వెళుతోంది. నేను ఈ ప్రకటన చేద్దామని ఈరోజు అనుకుంటున్నాను. నేషనల్ స్టెప్ ఎక్స్పాన్షన్స్లోకి కూడా వెళుతోంది. కేవలం యూట్యూబ్ వరకే పరిమితమైనాము. దీన్ని ఇంకా వివిధ ప్రసార మాధ్యమాల్లోకి తీసుకువెళ్ళే పరిస్థితిలోకి మేము వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాం. అంటే ఇంకా యూట్యూబ్ ఛానల్స్ కొత్తవి స్టార్ట్ చేయాలి, డిజిటల్ మీడియా నెట్వర్క్ లాగా దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము. అండ్ నిజంగా వీలైతే శాటిలైట్ ఛానల్గా కూడా నేషనల్ స్టబ్ని రూపాంతరం చెందే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి. అండ్ మీ సపోర్ట్ లేకుండా మేము ఏ ప్రయత్నము చేయలేము, అందులో విజయం కూడా సాధించలేము. సో నేషనల్ స్టబ్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. దీన్ని ఇలాగే ఆదరిస్తారన్న విశ్వాసంతో, ఎక్కువ మందికి నేషనల్ స్టబ్ని చేరవేస్తారన్న ధీమాతో, నేషనల్ స్టబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోవాలన్న విజ్ఞప్తితో ఈ చర్చను ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి నేషనల్ స్టబ్, మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం.